మళ్ళీ సార్ ఉన్నాడు. మరి ఈరోజు షెడ్యూల్లో మల్లేష్ సార్ ఉన్నట్టుంది కదా. రాజేశ్వర్ సార్ అన్నట్టు. మళ్ళీ సారా రాజేశ్వర్? మల్లేష్ సార్ ఉంది ఈరోజు సెకండ్ వీక్ కదా. ఆహా, లేలే, సెకండ్ వీక్ కాదు. అంటే పోయినసారి ఫస్ట్ వీక్ అయింది, ఈరోజు సెకండ్ వీక్ కదా సినిమా. అయితే పోయిన వారం నేనే హోస్ట్ చేశాను, ఈ వారం నుంచి స్టార్ట్. అచ్చా అచ్చా అచ్చా, రైట్ రైట్. కరెక్ట్ వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ చరణ్ సార్. గుడ్ మార్నింగ్ చరణ్ భాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోయిన Good morning, వారము sir. అది ట్రయల్ స్టార్ట్ అయింది, అది అసలు ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు అప్పుడు గ్రౌండ్ తయారు చేసినాము, ఇప్పుడు విత్తనాలు స్టార్ట్ చేయాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రాజేశ్వర్ సార్. మీకు నేను మెసేజ్ పెట్టిన ఇవాళ మార్నింగ్ మీదని. ప్లీజ్ సరే వస్తే కదా కంటిన్యూ చేయముందు రాయన. అంతే అంతే, లేదు కంటిన్యూ చేయడానికి దానికి ఏం లేదు. మా ప్రతిసారి హోస్ట్ ఇచ్చినా చేస్తాం, అట్లేం లేదు. మనకు అదృష్టం దొరకడమే మన అదృష్టం. ఇలాంటి ఇంత పెద్ద టీం లోపల హోస్టింగ్ దొరకడం అనేది కూడా మన అదృష్టంలో ఉంటది. మీరు ఉన్నారని మేము జర రిలాక్స్ ఉన్నాం, చూడండి. మీ ఆశీర్వాదంలో మేము ఉన్నాం సార్. ఓకే సార్, అదే ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. అచ్చా, ఒక విషయము, సింహాచారి సార్ కి మీరు హోస్ట్ ఇవ్వండి ఫస్ట్. సింహాచారి సార్ అతని యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటారు లైవ్ అని. సో అది రికార్డింగ్ మోడ్ లో ఉంటుంది, తర్వాత మీకు అది నడుస్తూనే ఉంటది. మీరు యూట్యూబ్ లైవ్ చేసిన సార్ నేను ఆల్రెడీ. అది వస్తుందో రాదో, అది రికార్డింగ్ ఇచ్చి మెయిల్ ఐడి అది ఇచ్చేద్దాం సార్. అది డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటాడు. అచ్చా, ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. చాలు. ఓకే సార్. సార్ కోహోస్ట్ ఉంది నాకు, నేను సింహాచారి సార్ని ఇన్వైట్ చేస్తాను నేను. మరి ఇచ్చేసేయండి, అందరు కోస్ట్ వచ్చింది, ఇచ్చేసి. ఓకే ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. అండ్ సారీ, ఎందుకంటే నిదానమే ప్రధానం అంటారు, కానీ ఇక్కడ నిదానం పనికిరాదు. చాలా లేట్ అయిపోయినందుకు అందరినీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఓకే, లేట్ చేయకుండా నేను ఇన్వైట్ చేస్తున్నాను. అందరి మధ్యలో మనకు గ్రేట్ లీడర్ ఉన్నాడు. ఇంతకు ముందే చెప్పాడు మనకు శ్రీనివాస్ సార్ గారు, ఒక సీడ్ కంపెనీలో పనిచేసుకుంటూ ఈ రోజు సీన్ సితారానే మార్చేసి తన లైఫ్ లోనే కాదు కొంతమంది జీవితాలను మార్చుకుంటూ ముందుకెళ్తున్నామన్న సింహాచారి గారిని నేను ఇక్కడ డిజిటల్ స్క్రీన్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. మన గ్రేట్ క్లాప్స్ తోటి అందరు ఎక్కడో అక్కడ గ్రేట్ క్లాప్స్ ఇస్తూ మనం సింహాచారి సార్ని డిజిటల్ స్క్రీన్ పైన ఇన్వైట్ చేద్దాం. సార్ మీరు వెల్కమ్ సార్. మీరు డిజిటల్ స్క్రీన్ కి వచ్చి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని గడించి కొంతమంది జీవితాలు మార్చగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సార్ సింహాచారి సార్. థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క అప్లైన్ కి అందరికి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అప్లైన్లో నన్ను ఇన్వైట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి. గుడ్ మార్నింగ్ సింహాచారి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం మాకు కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భగవంతునికి గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అందరి తరఫున నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ప్రసాద్ అన్న గుడ్ మార్నింగ్, శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్, సలీం సార్ గుడ్ మార్నింగ్, కులకర్ణి సార్ గుడ్ మార్నింగ్. అందరు అప్లయన్స్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాదాభివందనాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందుకు రాజేశ్వర్ సార్ చెప్పిండు, ఒక నార్మల్ సీడ్ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తికి ఈరోజు ఇంత మంచి ప్లాట్ఫామ్, ఇంత మంచి అవకాశం దొరకడము అంటే అది
పూర్వజన్మ సుకృతం అని చెప్పలేను కానీ అప్లైన్ల యొక్క ఆశీర్వాదం అయితే 100% చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే అప్లైన్లు ఆ రోజు నాకు అవకాశం ఇవ్వలేకపోయి ఉంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు కాబట్టి 100% ఇది అప్లైన్ల యొక్క ఆశీర్వాదంగా తీసుకుంటా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం వచ్చినందుకు భగవంతునికి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మా తల్లిదండ్రులకు ఈ భూమి మీదకి తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా పాదాభివందనాలు. విద్య నేర్పిన మా గురువులకు అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చి ఎప్పటికీ కూడా వెనుక సపోర్టెడ్గా ఉంటూ ముందుకు నడిపిస్తున్న మా మొత్తం టోటల్ లైన్ ఆఫ్ స్పాన్సరింగ్ మొత్తం ఎల్ఓఎస్ మొత్తానికి కూడా నేను పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకు అంటే ఒక నార్మల్గా 13,000 రూపాయలకు పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి స్థాయిలో మాట్లాడడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో బెంజ్ కార్ నేను రీసెంట్గానే బెంజ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక 1 year ఎగ్జాక్ట్లీ 7 months అవుతుంది ఇల్లు తీసుకున్నాను. 1 year లోపల దాదాపుగా దాదాపు 2 CR ప్రాపర్టీ నేను పర్చేజ్ చేయడం జరిగింది వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ త్రోలో. ఇది అంతటికి కారణం వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమే. చాలా హ్యాపీగా ఉంది. కొంచెం స్టోరీ చెప్తాను, ఇలా ఆల్రెడీ చాలా మందికి విన్నారు, కొంచెం షార్ట్ కట్లో చెప్తాను. పుట్టింది ఒక మామూలు సాదాసీదా విలేజ్ లోపల. దాదాపు సిటీకి హైదరాబాద్కి దాదాపు 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ అక్కడ ఒక చిన్న కంపెనీ లోపల జాబ్ చేస్తుంటే 13,500 రూపాయల శాలరీకి దాదాపు 9 సంవత్సరాలు జాబ్ చేశానండి. దానికంటే ముందు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా. టీచింగ్ ఫీల్డ్ లోపల 2 years వర్క్ చేశా. కానీ ఎక్కడ కూడా నేను జాబ్ చేస్తున్నప్పుడు చాలా ప్రెషర్ ఉంటుండే. ఎట్లా అంటే మార్నింగ్ వెళ్ళడం నా చేతిలో ఉంటుండే, ఈవినింగ్ రావడం అనేటువంటిది బాస్ చేతిలో ఉంటుండే. బాస్ ఎప్పుడు వెళ్ళాలి, వర్క్ అయిపోయిన తర్వాత వెళ్దాము అంటే ఆ వర్క్ అయిపోయేంత వరకు నేను అక్కడే ఉండి పని చేయాల్సినటువంటి పరిస్థితి నాది. టైం ఫ్రీడమ్ ఉండేది కాదు. ఫంక్షన్స్ వచ్చినా కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నేను 2-3 days బిఫోరే ప్లానింగ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నాకు ఉంటుండే. నేను అనుకుంటుంటే బాగా ఆలోచన చేస్తుంటే ఈ జాబ్ లైఫ్ లోపల సాలరీ తక్కువ ఉంది కానీ ప్రెషర్ ఎక్కువ ఉంది. ఈ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా నేను. ఏదైనా ఒకటి వేరే ఏదైనా పని చూసుకోవాలి, వేరే ఏదైనా చిన్న బిజినెస్ లాంటిది స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాం. బాగా ఆలోచన చేస్తున్న టైం లోపలనే మాకు వెస్టీజ్ అనేటువంటిది మై గ్రేట్ అప్లైన్ మై మెంటర్ శ్రీనివాస్ సార్ తంగెలపల్లి స్వప్న మేడం నుంచి మాకు ఈ అవకాశం రావడం జరిగింది. సో వచ్చినప్పుడు కూడా నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే నాకు ఐడియా లేదు. డైరెక్ట్ సెల్లింగ్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏమి లేదు. ఒక కంపెనీ ఉంది. మనది ఒక సార్ ఏం చెప్పిండంటే ఫస్ట్ ఇన్విటేషన్ చాలా గ్రేట్గా చేసిండు. మాకు అప్పటికి విన్నింగ్ టీమ్ సిస్టమ్ అయితే ఏం తెలియదు కానీ మేము రిలేషన్ అవుతాం. ఒక దగ్గర ఒక పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది, నువ్వు వచ్చేసేయి అని చెప్పేసి అన్నాడు. అంటే ఏం ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటున్నా కానీ సార్ నాకు ఆ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్పలేదు. ఏంటిది ఏం ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను 2-3 సార్లు అంటే నీకోసం టికెట్ తీసుకున్నా, టికెట్ వేస్ట్ అయితే వచ్చేసి అన్నాడు. సండే రోజు నాకు దొరికేదే ఒక సండే, ఈ సండే నువ్వు రమ్మంటున్నావు అని చెప్పేసి నేను కొంచెం ఆలోచన చేసి సరే అయితే రమ్మన్నాడు కదా అని చెప్పేసి మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం క్లాక్ టవర్ దగ్గర మన వెస్టీజ్ బ్రాంచ్ ఆఫీస్ లోపల ప్లాన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ప్లాన్ చెప్పారు మన గ్రేట్ చీఫ్ మెంటర్ హైదరాబాద్ ఇంద్రబీర్ సార్ మనకు ప్లాన్ చెప్పడం జరిగింది. హిందీ లోపల చెప్తున్నాడు సార్. హిందీ రాదు, హిందీ విన్నాను, ప్లాన్ అయితే విన్నాను. ప్లాన్ విన్న తర్వాత ఎట్లా ఉంది అంటే ఏమి అర్థమైతే కాలే కానీ దీంట్లో కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ కొన్ని వాడడం జరిగింది. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా, డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి అంటే మీకు ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయని చెప్పేసి సార్ ఒక్కొక్కరిని అడుగుతుంటే ఒక్కొక్క డ్రీమ్ చెప్తున్నారు. సో ఆ డ్రీమ్స్ వింటూ ఉంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారు, ప్రైవేట్ జాబర్స్ ఉన్నారు, ప్రతి ఒక్క పర్సన్ అక్కడ కూర్చొని ఉన్నారు. సో దీంట్లో ఉంటే మనం కూడా సక్సెస్ అవుతామేమో అనేటువంటి ఆలోచన కొంచెం వచ్చింది.
కానీ అదే దానితోటి ఇంటికి వచ్చి మనకి ఇట్లా ఒక మంచి ఇది ఉందట అని చెప్పేసి అంటే మనకు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు, పిండి గిన్నె పడుతున్నావు. నేను మా మేడంతో డిస్కషన్ చేస్తున్నా. మా మేడం ఏమన్నది అంటే, నేను బట్టలు కుడుతున్నా, నెక్స్ట్ గ్రూపులలో సిఏగా వర్క్ చేస్తున్నా, ఇద్దరం ఉన్నాం, 4 పనులు చేస్తున్నాం, ఇంకా 5వ పని మనం ఎక్కడ చేస్తాం, మన నుంచి కాదు, వద్దులే లైట్ తీసుకుందాం అని చెప్పేసాను. సరే అని చెప్పేసి ఆగినాం. కొన్ని రోజులు ఆగితే సార్, మేము ఆగినాం కానీ సార్ ఆగలేదు. ప్రతిరోజు కాల్స్ చేస్తున్నాడు, ఫాలో అప్ చేస్తున్నాడు. ఒకరోజు సార్ డైరెక్ట్ కాల్ చేసి మీ ఆధార్ కార్డ్ పంపించండి అని చెప్పేసి అన్నాడు. ఆధార్ కార్డ్ పంపించినాం, జాయిన్ చేసిండు. ప్రొడక్ట్ తీసుకొని దాదాపు 30,000 రూపాయల సామాన్ తోటి మేము బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో ఏం తెలియదు, కానీ 30,000 రూపాయల సామాన్ తీసుకొచ్చి సార్ ఇంటి ముంగడ పెట్టి, చలో మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి నా మీద నమ్మకంతో అన్నాడు. ఓకే రైట్, ఇక ఇంత దూరం వచ్చింది కదా అని చెప్పేసి ఫస్ట్ టైం సలీం సార్ అండ్ శ్రీనివాస్ సార్ మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పిండు మళ్ళొకసారి. అప్పుడు మా మేడం కూడా విన్నది. విన్న తర్వాత మా మేడం 100% నాకంటే ఎక్కువ ఫిక్స్ అయిపోయింది, చేస్తే ఈ బిజినెస్ చేద్దాం, 100% దీంట్లో సక్సెస్ ఉంది అని. కానీ చాలా మంది వస్తున్నాం కదా, ఎట్లా వస్తున్నాం కదా, కొంతమందిని విలువ అని చెప్తే చాలా మందిని పిలిచినాం మేము. ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ ప్లాన్ చేసినాం. హోమ్ మీటింగ్ ప్లాన్ చేస్తే చాలా మంది విన్నరు, కానీ ఒక్కరు కూడా జాయిన్ కాలేదు. జాయిన్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఈరోజు ప్రొడక్ట్ తీసుకొని వాడట్లేదు. అట్లా చేసుకుంటూ చాలా స్పీడ్గా వర్క్ చేసినాం. మాకు తెలియకుండానే మేము చాలా స్పీడ్గా వర్క్ చేసినాం. ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 2,400 రూపాయలు. సెకండ్ మంత్ వచ్చేసి అదే చెక్ డబుల్ అయిపోయింది, 4,600. థర్డ్ మంత్ వచ్చేసి 14,000 రూపాయల చెక్ వచ్చింది. మధ్య లోపల ఫ్యామిలీ రీయూనియన్ మీటింగ్ వచ్చింది. మీ ఫ్యామిలీ రీయూనియన్ మీటింగ్కి రండి అని చెప్పేసి అంటే నేను చాలా బిజీగా ఉన్నా జాబ్ లోపల. చాలా మంది అన్నారు, నువ్వు జాబ్ కంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, కానీ జాబ్ లోపల లీవ్ ఇవ్వలేదు, నేను వెళ్ళలేదు. వెళ్ళకపోవడం వల్ల ఏమైంది అంటే, నేను ఫ్యామిలీ రీయూనియన్ యొక్క లాస్ అనేటువంటిది నాకు అక్కడ క్లియర్గా ఏర్పడ్డది. బిజినెస్ అనేటువంటిది ముందుకు వెళ్ళలేదు. ఒక 1 ఇయర్ వరకు నేను ఏం చేసినా కానీ, ఎందుకంటే సిస్టమ్ తెలియదు, విన్నింగ్ టీమ్ సిస్టమ్ కనెక్ట్ కాలేదు. ఏదో పని చేస్తున్నాం, కానీ ఆ సిస్టమ్కు కనెక్ట్ కాలేకపోయాను. ప్రోడక్ట్ ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా అమ్మాలి అనేటువంటిది తెలిసింది, కానీ విన్నింగ్ టీమ్ సిస్టమ్కి ఎట్లా కనెక్ట్ చేయాలి, మీటింగ్లకు ఎట్లా కనెక్ట్ చేయాలి అనేటువంటిది తెలియలేదు. ఆ మధ్య లోపల ప్రతి సండే మేము మీటింగ్ రావడం స్టార్ట్ చేసినాం. ప్రతి సండే వచ్చినాం, ఎవరు వచ్చినా రాకున్నా మేము నిలబడి పనిచేయాలని ఫిక్స్ అయిపోయినాం. ఎంతమంది వచ్చినా ఎంతమంది రాకున్నా కానీ. కొంతమంది వచ్చారు, మీటింగ్లో చాలా తక్కువ మంది వస్తుండే, ప్రొడక్ట్ చాలా మంది తీసుకున్నారు. మీటింగ్లకు రమ్మంటే ఎవరికి రాలేదు, ఎందుకంటే మేము చెప్పడం లోపల మా మిస్టేక్ ఉంది కాబట్టి. అప్పటికి నాకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ అంటే తెలియదు, సిఈపి యాప్ లేదు, విన్నింగ్ టీమ్ టూల్స్ లేవు, నా దగ్గర లేవు. నేను అసలు విన్నింగ్ టీమ్ టూల్స్ చదవలేదు. వెస్టీజ్ లోపల విన్నింగ్ టీమ్ అనేటువంటిది ఒక ఏదో ఇట్లా బ్రాండ్ ఏమో ఇది కూడా అన్నట్టుగానే మేము విన్నింగ్ టీమ్ అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది అని మాత్రమే చెప్తుంటిమి. కానీ ఆ విన్నింగ్ టీమ్ ఎట్లా పనిచేస్తుంది ఏంది అనేటువంటిది నాకు తెలియదు, వాళ్ళకి నేను చెప్పలేకపోయినా, నేర్పించలేకపోయినా. సో దానివల్ల ఏమైంది అంటే, ఎక్కడైతే నేను ఎన్ని ప్లాన్లు చేసినో అక్కడంతా 0 రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది. ఎంత స్పీడ్గా చెక్ గ్రోత్ వచ్చిందో, వాళ్ళు మీటింగ్లకు రాకపోవడం వల్ల అంత స్పీడ్గా చెక్ అనేటువంటిది మెల్లమెల్లగా డౌన్ఫాల్ కావడం స్టార్ట్ అయిపోయింది. సిల్వర్ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిపోయినాం. సిల్వర్ తర్వాత మళ్ళీ ఏమంటారు, పీవీలు మొత్తం డౌన్ కావడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి అప్లైన్లతో డిస్కషన్ చేస్తే అప్పట్లోనే గోక్రౌన్ మీటింగ్ వచ్చింది. మేము గోక్రౌన్ మీటింగ్ వెళ్ళిన తర్వాత విన్నింగ్ టీమ్ సిస్టమ్ అంటే ఏంటిది, అప్లైన్ అంటే ఏంటిది, మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది, మనకు విన్నింగ్ టీమ్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు అర్థమైంది. ఇంకొకటి విషయం ఏంటి అంటే, ఆ గోక్రౌన్ మీటింగ్లో ఒక పర్సన్ చూసిన తర్వాత నేను 100% ఫిక్స్ అయిపోయినా, చేస్తే ఈ బిజినెస్ చేస్తా, లేకపోతే జీవితంలో నేను సక్సెసే కాని. ఎందుకంటే గదే జాబ్ లోపల 13,000 రూపాయల కోసం నేను ఇంత కష్టపడ్డా, నా జీవితం కోసం నేను ఇక్కడ ఇంత కష్టపడలేనా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. వచ్చిన తర్వాత ఒక 6 మంత్స్ వరకు, ఒక 6 నెలలు, ఎందుకంటే నాకు హిందీ రాదు. సలీం సార్కి, సార్ నాకు హిందీ రాదు కదా అంటే, సిఈపి యాప్ విను అని చెప్తే నాకు హిందీ రాదు సార్ అని నేనే చెప్పిన. సార్ ఒక మాట అన్నాడు, సార్ నువ్వు హిందీ
నీకు రాదు అని దానికంటే నువ్వు విను ఫస్ట్. విన్న తర్వాత నీకు అర్థమైనా అర్థం కాకుండా విను. విన్న తర్వాత ఏదైనా అర్థం కాకపోతే నాకు కాల్ చేయి అని చెప్పేసి అన్నాడు. నేను వినుమని చెప్తున్నా గానీ నీకు అర్థమైతదా కాదా అని చెప్పేసి నేను అడగట్లేదు నిన్ను అని చెప్పేసి అన్నాడు. అట్లా ఒక్కొక్క సీడీని దాదాపుగా 10, 20 సార్లు వినడం స్టార్ట్ చేసిన. కొన్ని సీడీ పేర్లు చెప్పిండు సారు. అవి రోజు డైలీ ఫోన్‌లో ఏమంటారు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోజు వినడం స్టార్ట్ చేసిన. ఎక్కడికెళ్ళినా వినడం స్టార్ట్ చేసిన. విన్న తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ రియూనియన్ మీటింగ్‌కి అటెండ్ కావడానికి ఫస్ట్ అహ్మదాబాద్‌కి ఒక 6 మంది, 7 మందిమి పోయినాం. సెకండ్ అదే ఇయర్ లోపల మళ్ళీ ఫ్యామిలీ రియూనియన్‌కి 20 మందిని తీసుకొని మేము ఢిల్లీకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి బిజినెస్ అనేటువంటిది చాలా స్పీడ్‌గా గ్రోత్ రావడం స్టార్ట్ అయింది. రైట్. ఇట్లా ప్రతిసారి గూడా మేము ఎక్కడ గూడా ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాము అంటే దానికి కారణం 100%. చాలా సార్లు అప్ అండ్ డౌన్స్ కావడం జరిగింది. కానీ మేము నిలబడ్డాము, స్టెబిలిటీగా ఉన్నాం గాబట్టే ఈరోజు మా బిజినెస్ ఈ స్థాయిలో ఉంది. మేము ఈరోజు ఇక్కడ నిలబడడానికి గల కారణం ఏంది అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ అండ్ మీటింగ్స్ అప్లైన్ మీద ఉండేటువంటి నమ్మకం. మేము ఒకవేళ మీటింగ్‌లకి ఎళ్ళలేకపోయి ఉంటే మాత్రం 100% మేము మా జీవితంలో సక్సెస్ కాలేకపోతుంటిమి మేము. విన్నింగ్ టీమ్ సిస్టమ్ నేర్చుకొని పనిచేసిన తర్వాత ఎక్కడ గూడా బ్యాక్ స్టెప్ అనేటువంటిది పడలేదు. ఎక్కడ గూడా మాకు వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేకుండా బిజినెస్ అంటే చాలా స్పీడ్‌గా ముందుకెళ్తుంది. చాలా ఎక్సలెంట్ బిజినెస్ మేము అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది మాకు. ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీ రియూనియన్‌కి 25 మందితోటొచ్చినాం. మళ్ళీ అదే గోక్రౌన్ మీటింగ్‌కు మళ్ళా 20 మంది దాకా ఎళ్ళినాం. మళ్ళీ ఫ్యామిలీ రియూనియన్ మీటింగ్‌కి 60, 70 మంది దాకా ఎళ్ళినాం. 70 మందిమి ఎళ్ళినాం ఫ్యామిలీ రియూనియన్ మీటింగ్‌కి. కరోనా వచ్చింది. కరోనా రాంగానే అందరూ చాలా ఎక్సైట్‌మెంట్ మీద వచ్చిర్రు. కానీ ఆ ఎక్సైట్‌మెంట్ 70 మంది కాదండి 100 మంది దాకా ఎళ్ళినాం కరోనా టైం లోపల. 2020 మీటింగ్ లోపల దాదాపు ఢిల్లీకి 100 మందిమి ఎళ్ళినాం. ఒకప్పుడు ఒక నార్మల్ మీటింగ్‌కి రమ్మంటేనే రాలేని పరిస్థితిలో ఉండే. కానీ అక్కడ మేము ఎప్పుడైతే విన్నింగ్ టీమ్ సిస్టమ్ కనెక్ట్ అయినామో, సిస్టమ్ పవర్ చూడండి ఆటోమేటిక్‌గా నాకు తెలియకుండా నేను మీటింగ్‌లకు జనాలను తీసుకెళ్లడం స్టార్ట్ చేసిన. ఫుల్ ఎక్సైట్‌మెంట్ మీద మేము రిటర్న్ వచ్చినాం. ఫుల్ ఎక్సైట్‌మెంట్ మీద వస్తే అంతలోనే లాక్‌డౌన్ అనేటువంటిది వచ్చేసింది. లాక్‌డౌన్ అందరి జీవితాలను తలకిందులు చేస్తే వెస్టీజ్ వాళ్ళ జీవితాలను మాత్రం ఇంకా స్పీడ్‌గా తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. లాక్‌డౌన్ లోపల బయటకెళ్ళొద్దు అని చెప్పేసి అంటుంటే ఇంట్లో కూర్చొని టైమ్ పాస్ కావట్లేదు కదా అని చెప్పేసి పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసినాం. బాగా బుక్స్ చదవడం స్టార్ట్ చేసినాం. లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత బిజినెస్ ఇంకా స్పీడ్‌గా ముందుకెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. సెకండ్ లాక్‌డౌన్‌లోనే కార్ తీసుకున్న ఫస్ట్ టైం. అంతకుముందుకు సెకండ్ హ్యాండ్ బైక్ మీద అది కూడా కంపెనీలో పక్కకు వాడేసినటువంటి స్క్రాప్ కింద పడేసినటువంటి బైక్‌ను 5,000కు తీసుకొని 5,000 పెట్టి కొనుక్కొని దానికి ఇంకొక 10,000 పెట్టి మంచిగా చేపించుకొని అట్లాంటి బైక్ మీద తిరిగింది. స్క్రాప్ బైక్ పైన. నా దగ్గర బైక్ కూడా లేకుండే. సో అట్లాంటి బైక్‌ను నేను వాడుతుంటి. ఎందుకంటే బైక్ కూడా లేదు కదా అని చెప్పేసి. కానీ ఫస్ట్ కరోనా అయిపోయిన తర్వాత సెప్టెంబర్ లోపల నేను కార్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం నా లైఫ్ లోపల ఒక కార్ షోరూమ్‌కెళ్ళి కార్ కోసం మాట్లాడి మేము కార్ తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఎందుకు అంటే ఒక నార్మల్‌గా బైకే లేదు అని చెప్పేసి అంటే బైకే లేదు నా దగ్గర. ఇప్పటికి కూడా షోరూమ్‌కెళ్ళలేదు నేను బైక్ తీసుకోవాలని చెప్పేసి. 2 కార్లు అయితున్నాయి గానీ ఇప్పటి వరకు బైక్ లేదు నా దగ్గర. ఏ బైక్ లేదు నాకు. బైకే లేదు నా దగ్గర. కానీ అట్లాంటి సిట్యుయేషన్. కానీ ఈరోజు కార్ తీసుకునేటువంటి స్థాయికొచ్చినాం అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అప్లైన్ తోటి కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాత బెలెనో కార్ తీసుకున్నా. దాదాపు 5 ఇయర్స్ అయిపోతుంది బెలెనో కార్ తీసుకొని. బెలెనో కార్ తీసుకున్నాం. అప్పట్లో మా ఏరియాలో చాలా ఎవరికి దగ్గర కూడా వెస్టీజ్ త్రూలో కార్ అనేటువంటిది లేకుండే. కార్ తీసుకున్నాం మేము. బిజినెస్ లోపల ఇంకా మొమెంటం స్టార్ట్ అయింది. ఇంకా బాగా తిరగడం స్టార్ట్ అయింది. బాగా ఎక్కువ తిరిగినాం కార్ తోటి. చాలా స్పీడ్‌గా పనిచేసినాం. రాత్రి పగలు ఏం చూడకుండా పనిచేస్తుంటిమి. మేము స్టార్టింగ్ నుంచి కూడా అట్లాగే వర్క్ చేసినాం. రాత్రి పగలు ఏం లేకుండా రాత్రి మార్నింగ్ ఎళ్ళినామంటే ఒక్కొక్క రోజు 11, 12 గంటలకు వస్తుంటిమి. ఆ 11 గంటలకొచ్చి కూడా ఉడకని అన్నం తిని పండుకుంటోళ్ళం మేము. అట్లా పని చేసినాం. మా పిల్లలు కూడా చాలా మంది ఒక రీజన్ చెప్తూ ఉంటారు.
సార్ నేను కూడా చేయాలని ఉంది, కానీ మా పిల్లలు మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ అని చెప్పేసి. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా పిల్లల ఏజ్ వచ్చేసి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అట్లాంటి స్టేజ్లో ఉండేవాళ్ళు. కానీ అలాంటి పిల్లలను కూడా మేము వదిలిపెట్టి మేము బిజినెస్ మీద వెళ్తుంటాం. వాళ్ళు మార్నింగ్ లేవగానే వాళ్ళు స్కూల్కి వెళ్తుండే, మేము ప్లాన్కి వెళ్తుంటాం. వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వస్తుండే, ఒక్కో రోజు తింటుండే, తినకపోతుండే, అట్లాగే పండుకుంటుండే. కానీ మేము వాళ్ళ కోసము ఆ 2 నుంచి 3 సంవత్సరాలు అయితే 100% చెప్తున్నా, వాళ్ళ జీవితం కోసం ఆలోచన చేసినాం, కానీ వాళ్ళ కోసం మేము ఆలోచన చేయలేదు. వాళ్ళు వస్తున్నారా, తింటున్నారా, పంటున్నారా, ఏం చేస్తున్నారో మేము ఎప్పుడు ఆలోచన చేయలేదు. సరే, మేము వచ్చిన తర్వాత లేచి తినబెడితే తింటుండే, లేకపోతే అట్లాగే పంటుండే. కానీ ఒక 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ స్కూల్ చేంజ్ చేసినాం, వాళ్ళని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించినాం. అప్పటికి నెలకు 1,20,000 రూపాయల ఫీజు ఉన్నది. అట్లాంటి స్కూల్లో జాయిన్ చేయించినాం. మార్నింగ్ వెళ్ళడం, దాంట్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడితే ఈవినింగ్ స్నాక్స్ వరకు వాళ్ళే పెడుతుండే. అట్లాంటి స్కూల్లో మేము జాయిన్ చేసినాం. మాకు ఇంకా కొంచెం హ్యాపీ అనిపించింది, ఎందుకంటే పిల్లల ఫుడ్ కోసం టెన్షన్ లేదని చెప్పేసి. మేము ఇంకా స్పీడ్గా పనిచేయడం స్టార్ట్ చేసినాం. స్టార్ డైరెక్టర్ లెవెల్లో నేను కార్ తీసుకున్నా. స్టార్ తర్వాత డైమండ్కి వచ్చినాం. డైమండ్ లోపల మేము స్పీడ్గా పనిచేసినాం. డైమండ్ ఒక 2 months 2 to 3 months లోపలనే మేము మళ్ళీ క్రౌన్కి వెళ్ళినాం. క్రౌన్ లోపల చేసుకుంటూ పోతే 1,82,000 రూపాయల చెక్ నాది హైయెస్ట్. క్రౌన్ లోపల 1,82,000 రూపాయల చెక్ తీసుకుంటున్నాను. దాదాపు మంచి చెక్ వచ్చింది అప్పటికి. ఇంకా స్పీడ్గా పనిచేస్తున్నాను. అట్లనే చేసుకుంటూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయింది 2022లో. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ యూసిడి లోపల నా హైయెస్ట్ చెక్ వచ్చేసి దాదాపు 3,69,000 రూపాయలు. 3,69,000 రూపాయల చెక్ మేము యూసిడి లోపల తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే 13,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఈరోజు ప్రతి నెల లక్షల రూపాయల ఇన్కమ్ సంపాదిస్తుంది. ఎప్పుడు కూడా నాకు ఎక్కడ చెక్ కూడా డౌన్ కాకపోతుండే. ఎప్పుడు కూడా బిజినెస్ లోపల పెద్ద చేంజ్ అయితే రాకపోతుండే. చిన్న 80%, 90%, 100% చెక్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుండే. నాకు చెక్ ఎప్పుడు కూడా స్టెబిలిటీ చెక్ తోటే ఉంటుండే. ఎందుకు అంటే టీం అట్లా ఉంటుండే. మా టీం కూడా గ్రేట్. మా ఆల్ టీమ్ మెంబర్స్ అందరు కూడా చాలా గ్రేట్ వర్కర్స్, చాలా మంచి వర్క్ చేస్తుండే. చాలా మంచి సిస్టమ్ కనెక్ట్ అయ్యి పనిచేస్తుండే. వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తుండే వాళ్ళు కూడా. సో మేమందరం కలిసి పనిచేయడం వల్ల మాకు ఈరోజు ఈ సక్సెస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మేము కాల్ తీసుకున్న తర్వాత వెంటనే టీం లోపల కాల్ రావడం స్టార్ట్ అయిపోయింది. కాల్ కూడా చాలా కాల్ తీసుకున్నారు. నేను క్రౌన్ అయిపోయినా, టీం లోపల క్రౌన్ కావడం స్టార్ట్ అయిపోయారు. యూసిడిలో వచ్చిర్రు. మేము ఏదైతే వెళ్తున్నామో టీం లోపల కూడా అది 100% డూప్లికేషన్ చేసుకుంటూ టీం ముందుకు వెళ్తుంది. దాంతో పాటు నేను ముందుకు వెళ్తున్నా. మేమందరం కలిసి గట్టిగా స్పీడ్గా పనిచేసినాం. చేస్తూ పోతూ ఉంటే చాలా మంది నో అని చెప్పేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ నో అనేటువంటి వ్యక్తులకు నేను ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. చాలా మంది ఈ మధ్య లోపల ఈ చెక్కులు రాకముందు కూడా ఒక 1 to 2 years కొంచెం చాలా ప్రాబ్లం అయింది స్టార్టింగ్ లోపల. ఎందుకు అంటే నేను ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేసినో ఆ ఏరియా లోపల చాలా నెగిటివ్ ఉంది బిజినెస్ పైన. అంతకుముందుకు మన వెస్టీజ్ వాళ్ళే వేరే టీం వాళ్ళు వచ్చిర్రు. బిజినెస్ అంతా వెస్టీజ్ పేరు ఖరాబ్ చేసిర్రు. దాంతో పాటు వేరే నెట్వర్క్ వచ్చింది. ఆ వేరే నెట్వర్క్ కూడా బాగా పేరు ఖరాబ్ చేసింది. ఎవరికన్నా వెస్టీజ్ పేరు చెప్తే చాలు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలు, తరిమి కొట్టేటువంటి స్థితిలో ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్. కానీ అలాంటి సిచ్యువేషన్ లోపల అంటే ఏమంటారు, జనాలు ఉండేటువంటి ఎడారిలో మేము ఉన్నట్టు నాకు ఆ ఫీలింగ్ వస్తుండే అన్నట్టు. జనాలు ఉన్నారు, కానీ దాంట్లో నేను ఎడారిలో ఉన్నానా అన్న ఫీలింగ్ ఉంటుండే. ఎవరి దగ్గర పోని వెస్టీజ్ అంటే చాలు, ఇంత ముందుకి ఒకడు వచ్చి ఇట్లా చేసిపోయిండు, అట్లా చేసిపోయిండు అని చెప్పేసి చాలా నెగిటివ్ చేసిండ్రు. ఆ నెగిటివ్లోకి వెళ్ళి మేము బయటకు రావడానికి కొంచెం టైం పట్టింది. అలాంటి సిచ్యువేషన్ లోపల మేము అక్కడ స్ట్రాంగ్గా నిలబడడానికి కొంచెం టైం పట్టింది. ఆ 2 సంవత్సరాల లోపల కూడా 2 సంవత్సరాలు నా హైయెస్ట్ చెక్ వచ్చేసి, మీకు రియల్గా చెప్తున్నా, నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 2 సంవత్సరాల లోపల 14,000 రూపాయలు. నేను ఎప్పుడైతే బ్రౌన్స్ డైరెక్టర్లో తీసుకున్నటువంటి చెక్ ఉందో అదే హైయెస్ట్ చెక్. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలా మందికి బిజినెస్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది,
కానీ దాంట్లోపల బిజినెస్ కదా ఇది అన్న ఓపిక మాత్రం ఉండదు. నేను ఓపికతో పని చేయాలి అనేటువంటి ఆలోచన మాత్రం ఉండదు. నేను ఈ రోజు కోసం ఆలోచన చేయట్లేదు, ఫ్యూచర్ కోసం ఆలోచన చేసి నేను ఈ పని చేస్తున్నా అనేటువంటి ఆలోచనను మనం మర్చిపోతాం. 2 సంవత్సరాలు 14,000 రూపాయల హైయెస్ట్ చెక్. ఎప్పుడు వచ్చినా కానీ 10,000, 8,000, 9,000 ఇట్లానే వస్తుండే. కానీ ఒక 2 సంవత్సరాలు తర్వాత మెల్లగా ఒక 25,000 రూపీస్ చెక్ రావడం స్టార్ట్ అయింది. 25,000 రూపాయల చెక్ వచ్చింది. నేను ఎందుకు ఈ విషయం ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఈ రోజు కూడా బిజినెస్ లోపల చాలా మంది క్విట్ గా అవుతూ ఉంటారు. ఎందుకు అంటే, నేను 3 నెలలు చేసిన, 2 నెలలు చేసిన, 6 నెలలు చేసిన చెప్పు డబ్బులు రావట్లేదు. ఇది బిజినెస్ దాదాపు నువ్వు ఒక 5 సంవత్సరాలు దీనికోసం నువ్వు టైం పెడితే నీ జీవితంలో నువ్వు 100% నువ్వు సక్సెస్ అవుతావు. నేను అట్లాగే ఆలోచన చేసిన. ఎందుకు అంటే, నేను ఎక్కడైతే కంపెనీలో పనిచేస్తున్నానో, కంపెనీలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి దగ్గర నేను పనిచేస్తున్నా. అక్కడ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, నేను ఎంప్లాయీగా పనిచేస్తున్నా. వాళ్ళ బిజినెస్ లోపల అప్ అండ్ డౌన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి నాకు. వాళ్ళు ఎప్పుడు కూడా కంపెనీ దాదాపు వాళ్ళ కంపెనీ పెట్టినప్పటి నుంచి లాస్ లోనే రన్ చేస్తున్నారంట. కంపెనీ మొత్తం లాస్ లోనే రన్ అవుతుంది. కానీ కంపెనీ పెట్టిన కొన్ని రోజుల తర్వాత అది ఎంత స్పీడ్ గా గ్రోత్ అయిందంటే, అది ఇప్పటికి కూడా ఇంకా గ్రోత్ మోడ్ లోనే రన్ అవుతుంది. ఒకప్పుడు లాస్ లో రన్ అవుతున్నటువంటి కంపెనీ ఈ రోజు గ్రోత్ మోడ్ లో రన్ అవుతుంది. సో మనం బిజినెస్ చేస్తున్నాం, మనం కూడా ఒక బిజినెస్ యాటిట్యూడ్ తో ఉండాలి అని చెప్పేసి నేను అదే ఆలోచన చేస్తుంటే, ఫస్ట్ టైం నేను మీటింగ్ విన్న తర్వాత నాకు అదే ఫిక్స్ అయిపోయినా. మన బిజినెస్ గురించి కూడా, మన బిజినెస్ యాటిట్యూడ్ గురించి కూడా మన విన్నింగ్ టీమ్ లీడర్, గ్రేట్ లీడర్ గులాబ్ సార్ కూడా చెప్తుంటాడు. ఒక 1000 రోజులు నువ్వు ఓపిక పట్టు అని చెప్పేసి, 5 years తర్వాత నీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలనుకుంటున్నావు నువ్వు ఈ రోజు డిసిషన్ తీసుకొని. నాకు ఆ మాట కూడా బాగా మైండ్ లోపల ఫిక్స్ అయిపోయింది. దానికోసం అని చెప్పేసి చాలా మంది అన్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను బిజినెస్ పార్ట్ టైం చేయి, నీ నుంచి కాదు బిజినెస్, నీ నుంచి చేయడం అయితలేనట్టుంది అని చెప్పేసి చాలా మంది ఎగతాళి చేసిర్రు. రిలేషన్లలో కూడా ఎగతాళి చేసిర్రు. వీడి జీవితం పని అయిపోయిందిగా, వీడు అనవసరంగా మంచి జీతాన్ని విడిచిపెట్టుకొని ఏదో పిచ్చి పిచ్చి బిజినెస్ అని చెప్పేసి వచ్చి జీవితం మొత్తం ఖరాబ్ చేసుకుంటూ, బిజినెస్ చేయాలంటే వీడి నుంచి ఏమవుతుంది, వీనికి బిజినెస్ చేసేటువంటి టాలెంట్ ఎక్కడిది అని చెప్పేసి చాలా మంది ఎగతాళి చేసి. కానీ ఈ రోజు నిలబడ్డాను కాబట్టి, విన్నింగ్ టీమ్ సిస్టమ్ తోటి, అప్లైన్ సపోర్టింగ్ సిస్టమ్ తోటి నేను నిలబడ్డాను కాబట్టి ఈ రోజు మేము ఇంత స్థాయిలో ఉన్నామని చెప్పుకోవడం గర్వంగా చెప్పుకోవచ్చు అనిపిస్తుంది. సో మనం కూడా నిలబడి పని చేస్తే 100% సక్సెస్ వస్తుంది. మనం నిలబడడానికి కష్టం అనిపిస్తుంది మనకి, మనం నిలబడలేకపోతూ ఉంటాం. అట్లా మనం కూడా నిలబడి పని చేస్తుంటే ఫస్ట్ ఇయర్ సక్సెస్ రాకపోవచ్చు. ఎందుకు అంటే నాకే తెలియదు, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఫస్ట్ ఇయర్ నేను నేర్చుకోవడానికి మీకు ఒక 6 నెలలు నేను కేవలం సీడీలు మాత్రమే విన్నా. నేను ప్లాన్లు తక్కువ వేసిన, సీడీలు ఎక్కువ విన్నా, బుక్స్ చదివిన బాగా. కాబట్టి నాకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేటువంటిది కొంచెం అర్థమైంది. నేను మొత్తం అర్థమైంది అని కూడా చెప్పలేను నేను. ఎందుకు అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేటువంటి ఒక మహాసముద్రం లాంటిది. దాంట్లో నుంచి కొంచెం అర్థమైంది. ఏంటిది అంటే, నేను దీంట్లో నిలబడి పని చేసుకుంటే నాకు 100% సక్సెస్ ఉంది. ఈరోజు చాలా మంది విన్నింగ్ టీమ్ సిస్టమ్ సిఇఓ, మన సిపి యాప్ ఉండదు మన దగ్గర, కానీ మనం చాలా పెద్ద లీడర్లు మనము అది చేస్తూ ఉంటాం. విన్నింగ్ టీమ్ యాప్ ఉండదు, సిఇపి సబ్స్క్రిప్షన్ ఉండదు, సిఇపి మనం రోజు రెగ్యులర్ గా వినం. ఏమనంటే మార్నింగ్ జూమ్ వస్తుంది కదా, దాంట్లో వింటున్నాం కదా అని చెప్పేసి. అది నీ టీం కోసం, నీ పర్సనల్ గా నువ్వు రోజుకొక సిడి అన్న ఖచ్చితంగా వింటూ ఉంటే నీకు సక్సెస్ వస్తుంది. మేము అదే చేసినాం, రెగ్యులర్ గా విన్నాను. ఒక్కొక్క సిడిని 20 సార్లు విన్నా నేను. 20 సార్లు. నాకు హిందీ రాదు, కానీ ఈ రోజు హిందీ అర్థమవుతుంది అంటే హిందీ సీడీలు వినడం వల్లనే హిందీ అర్థమవుతుంది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఎన్నిసార్లు వినొచ్చు ఒక్కొక్క సీడీని. నేను ఏం లేదు, మార్నింగ్ లేస్తే చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, బైక్ మీద పోయిన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము. సో మనం చేసేటువంటి చిన్న మిస్టేక్సే, ఓపికతో ఉండము. సో నెక్స్ట్ సిఇపి యాప్ లోపల సీడీలు వినము, విన్నింగ్ టీమ్ టూల్స్ ఉపయోగించము. మనకు సక్సెస్ రావాలి అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది, చెక్కు పెరగాలి అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది. నేను 100% చెప్తా, ఇన్నోసెన్సీ అనేటువంటిది బిజినెస్ లో గ్రోత్ తీసుకొస్తుంది.
కానీ నాలెడ్జ్ కూడా ఒక స్టేజ్ లోపల ఖచ్చితంగా కావాల్సింది. ఇన్నోసెన్సీ స్టార్టింగ్ లో కావాలి, కానీ నాలెడ్జ్ అనేటువంటిది టీమ్ మెయింటైన్. మీకు ఒక పెద్ద టీం వస్తుంది అంటే ఆ టీం నువ్వు ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి అంటే నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ మనకు విన్నింగ్ టీం ఇస్తుంది. నువ్వు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మీటింగ్లకు ఎట్లా తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క విషయాన్ని A to Z దాంట్లో ఉంటుంది విన్నింగ్ టీమ్ సిఇపి యాప్ లో. మనం ఆ సిఇపి యాప్ లో వింటూ ఉంటే మనం 100% మనం ముందుకెళ్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఏ స్ట్రగుల్ లేకుండా మనం ముందుకెళ్ళవచ్చు. మనం ఈరోజు బిజినెస్ లోపల ప్రతి ప్రాబ్లం, నీకు ఏ ప్రాబ్లం వస్తుంది అన్నా నీకు సిఇపి యాప్ లోపల నీకు దానికి పరిష్కారం ఉంటుంది. కానీ మన దగ్గర ఆ ఓపిక ఉండదు, వినడానికి 100% ఓపిక ఉండదు. కాబట్టి మనం ఈరోజు ఇట్లా ఉన్నాం. నేను చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు నా బిజినెస్ లోపల కన్సిస్టెన్సీ చెక్ ఉండడానికి మెయిన్ రీజన్ విన్నింగ్ టీమ్ సిస్టమే అని చెప్పగలుగుతాను. సో నేను లాస్ట్ ఇయర్ ఇదే టైం లోపల నేను ఇల్లు గురించి సెర్చ్ చేస్తున్నాం, ఇల్లు గురించి డిస్కషన్ అవుతుంది. ఆల్రెడీ ఇల్లు గురించి డిస్కషన్ అవుతుంది. నవంబర్ లోపల మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది. నేను ఇల్లు ఆల్రెడీ తీసుకున్నా. నేను ఆల్రెడీ 1 CR పెట్టి దానికి ఇంకా మొత్తం టోటల్ అయిపోయే వరకు 1.5 CR వరకు దానికి ఒక ఖర్చు వస్తుంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక నార్మల్ పల్లెటూరులో ఉండేటువంటి మా ఇల్లు కూడా చాలా దారుణంగా ఉంటుండే. నేను క్రౌన్ అయిపోయిన తర్వాత మా ఇల్లును కొంచెం చిన్న చిన్న రిపేర్స్ చేయించుకున్నాను. నేను అంతకుముందుకు ఉండేటువంటి దానికంటే కొంచెం రిపేర్ చేయించుకున్నా. ఎందుకు అంటే మరీ ఘోరంగా ఉండే. వర్షం వస్తే, వర్షం పైకి వెళ్ళి వాటర్ వస్తే ఏమంటారు, పైన వర్షం పడుతుంటే కింద కూడా వర్షం, ఇంట్లో కూడా వర్షం పడుతుండే. అట్లాంటి పరిస్థితి ఉంటుండే. మేము అక్కడక్కడ ఏమంటారు అంటే అక్కడక్కడ మన గిన్నెలు ఉంటాయి కదా, గిన్నెలు పెడుతుంటే వాటర్ గిన్నెలల్లో పడాలి అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుండే మాది. క్రౌన్ తర్వాత కొంచెం ఇల్లును మాడిఫై చేయించిన, కొంచెం మా ఇంటి పైకప్పు గిట్ట అవన్నీ చేంజ్ చేయించినాం. చేసిన తర్వాత కొంచెం కొన్ని రోజులు దాంట్లో ఉన్న తర్వాత మళ్ళీ బారిల్ సార్ ఒక విషయం లోపల మేము శ్రీనివాస్ సార్ తోటి మాట్లాడుతుంటే సార్ ఏమన్నా అంటే ఆ ఊర్లోకి వెళ్ళి ఇమీడియట్లీగా బయటకు వెళ్ళండి అని చెప్పేసి సార్ చెప్పిండు. మేము అక్కడ నుంచి మేడ్చల్ రావడం జరిగింది. మేడ్చల్ లోపల ఇప్పుడు మా పిల్లలు మేడ్చల్లో చదువుతున్నారు, ఇంటర్నేషనల్ స్కూల్ లోపల. ఒక్కొక్కరికి దాదాపు 2 లక్షల రూపాయల ఫీజు ఒక్కొక్కరికి. అలాంటి స్కూల్ లోపల మేము చదివిపిస్తున్నాం. సో ఇక్కడనే ఇల్లు కూడా తీసుకున్నాం. చాలా మంచి హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా బిజినెస్ లోపల ఇంకా గ్రోత్ రావాలి, ఇంకా మొమెంటం కావాలి, టీంకు ఇంకొక ఏమంటారు ఇన్స్పిరేషన్ గా ఉండాలి, అందరికి ఒక హోప్ రావాలి అని చెప్పేసి మేము రీసెంట్ గా బెంజ్ కార్ కూడా తీసుకున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు బైక్ రియల్ గా కూడా నేను ఏమంటారు సార్ దగ్గరికి వెళ్ళిన, నేను బెంజ్ కార్ అసలు ఆలోచన కూడా లేదు. సార్ దగ్గరికి వెళ్ళినాం. సార్ దగ్గరికి వెళ్తే శ్రీనివాస్ సార్ ఏమన్నాడంటే సార్ ఇల్లు పని ఎందాక వచ్చింది అని చెప్పేసి అంటే, సార్ ఇంకో కొంచెం లేట్ అయ్యేటట్టుంది, ఇంకొక 6 months వరకు టైం పడుతుంది సార్ అని చెప్పేసి అన్న. అంటే సార్ ఏమన్నా అంటే మరి 6 నెలలు అంటున్నారు కదా, మరి ఒకసారి కార్ ప్లాన్ చేద్దామా సార్, కార్ ప్లాన్ చేయకపోయారు అని చెప్పేసి అన్నాడు. అప్లైన్ ఏది చెప్పినా వినాలి, ఎందుకు అంటే వాళ్ళు మన కోసమే చెప్తారు అని చెప్పేసి నేను బాగా నమ్ముతా. ఓకే సార్ మరి చూద్దాం పండి మరి ఓకే అని చెప్పేసి అనుకున్నాం. జస్ట్ ఒక 10-15 minutes డిస్కషన్ లో ఫిక్స్ అయిపోయింది. అదే రోజు పోయినాం, కారు చూసి వచ్చినాం. అదే రోజు పోయి కారు చూసి వచ్చినాం. మళ్ళీ నెక్స్ట్ ఒక 1-2-3 days తర్వాత పోయినాం, అడ్వాన్స్ ఇచ్చినాం, వచ్చినాం. చాలా సింపుల్ గా. నేను బెంజ్ షోరూమ్కి పోయిన ఫస్ట్ డే నాకు అనిపించింది, నేను ఒక నార్మల్ పర్సన్, ఒక 13,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఈరోజు బెంజ్ కార్ కోసం వచ్చిండు, నిజమేనా, ఇది కలనా నిజమా అన్నంత ఫీలింగ్ వచ్చిండు. ఎందుకు అంటే ఒక నార్మల్ విలేజ్, మారుమూలగా ఏముండదు కానీ మంచి నార్మల్ విలేజ్ లోపల ఉండేటువంటి వ్యక్తిని ఈరోజు బెంజ్ కార్ తీసుకోవాలా అన్న ఫీలింగ్, అట్లాంటి ఆలోచన కూడా చేయలేనటువంటి వ్యక్తులం. నార్మల్ కారే ఆలోచన చేయలేదు, అట్లాంటిది బెంజ్ కార్ ఆలోచన చేసిన నేను ఈరోజు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. బెంజ్ కార్ తీసుకున్నాం. బెంజ్ కార్ తీసుకున్న తర్వాత చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు. గ్రేట్, మన విలేజ్ లో లేదు, మన ఊర్లో ఎవరి దగ్గర లేదు. నిన్న కూడా ఒక పర్సన్ కాల్ చేసింది నాకు, నిన్ననే రీసెంట్ గా ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. గ్రేట్, మన
మీ ఊర్లో ఉందా? అసలు మీ మేడ్చల్ గల్లీలో ఉందా అంటే, మేము ఉండేటువంటి ఏరియా లోపల 2 కార్లున్నాయి. ఒకటి నాది, ఇంకొకటి ఇంకో పర్సన్‌ది అని చెప్పిన. బెంజ్ కార్. అంటే చాలా గ్రేట్. మీ విలేజ్‌లో ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. మీ విలేజ్‌లో కూడా ఫస్ట్ కార్ నీదే అనుకుంటా అని చెప్పేసి అంటే, అవును. విలేజ్‌లో కాదు, సేమ్ మన మండలంలోనే నీదే ఫస్ట్ కార్ అనుకుంటా బెంజ్ అని చెప్పేసి అంటుండు. 100% అది రైట్ అని చెప్పేసి చెప్పిన. వెస్టీజ్‌ని నమ్ముకోవడం వల్ల ఈరోజు చూడండి, నార్మల్ పొజిషన్ నుంచి ఒక ఆర్డినరీ వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తులను కూడా ఎక్స్ట్రాడినరీగా మార్చేటువంటి గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉంది అంటే అది వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. ఈరోజు చాలా మంది మనం ఏం చేస్తుంటామంటే, ఓపిక లేక వెస్టీజ్‌లో స్టార్ట్ చేస్తాం. కొన్ని రోజులు దాంట్లో ఉంటాం. కొన్ని రోజులు దాన్ని చేస్తూ ఉంటాం. తర్వాత దీంట్లో సక్సెస్ లేదని ఎవరో చెప్పంగానే ఆగిపోతూ ఉంటాం. డబ్బులు రావట్లేదని ఆగిపోతూ ఉంటాం. కొన్ని రోజులు ఓపిక పడితే చాలా మంచిగుంటాయి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. చాలా మందికి ఈరోజు ఎట్లా ఉంటది అంటే, వెనకట ఒక బావులు తోడుతుంటారు. బావి. ఒక వ్యక్తి బావి తోడుతూ ఉన్నాడంట. పొలంకు నీళ్లు కావాలని చెప్పేసి బావి తోడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి, "అరే! ఎంత దూరం తోడినా ఇక్కడ నీళ్లు పడవురా" అని చెప్పేసాను. ఎంత దూరం తవ్వినా గాని నీళ్లు పడవు ఈడ అని చెప్పేసని చెప్తూనే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒకళ్ళు వచ్చి చెప్పిపోతూ ఉంటే, ఈ తోడేటువంటి వ్యక్తికి ఏమంటారు, నిజంగానే ఇక్కడ నీళ్లు పడేయేమో, ఎందుకంటే ఎంత తోడినా గాని నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి సప్పుడు చేయక ఆగి వెళ్ళిపోయిండన్నట్టు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ పొలం బీడు పొలం, ఇది వేస్ట్ పొలం, ఇది ఇక దీన్ని ఉంచుకోవద్దు అని చెప్పేసి ఏం చేసిండు, ఆ పొలాన్ని వేరేటోళ్ళకి అమ్మిండు. వేరేటోళ్ళు తీసుకున్నటువంటి వ్యక్తి, అరే ఇక్కడ ఈయన బావి తవ్విండు కదా, ఇంకో కొంచెం లోతు తవ్వితే నీళ్ళు వస్తాయి కదా అని చెప్పేసి ఏం చేసిండంటే, ఆయన గడ్డపార తీసుకొని ఆయన బావి తవ్వడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ ఒక్కసారి గడ్డపార ఇట్లా పోటు వేయగానే ఆటోమేటిక్‌గా వాటర్ పైకి వచ్చేసినాయి. జనాలకు కూడా అట్లాగే ఉంటది. సక్సెస్ వచ్చే ముందట మనం చాలా మంది ఏం చేస్తుంటాం అంటే, వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు పట్టుకొని ఆగిపోతూ ఉంటాం. ఇంత దూరం ప్రయాణం చేసినాం మనం, ఇంకొక 2 అడుగులు వేస్తే మనకు సక్సెస్ వస్తది. మనం దానికోసం ఆలోచన చేయం మనం. ఎంతసేపు ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. సో వెస్టీజ్ అనేటువంటిది ఒక బంగారు గని లాంటిది. సంకలనే మన దగ్గరనే మనకు కొన్ని వేలు సంపాదించేటువంటి, లక్షలు సంపాదించేటువంటి అవకాశం ఉండేటువంటి బంగారు గని మన దగ్గర ఉంది. కానీ దాని తాళం చెయ్యి విన్నింగ్ టీమ్ దగ్గర ఉంది. మీరు విన్నింగ్ టీమ్‌ని గనక కరెక్ట్ ఫాలో చేస్తే మీరు ఆ వెస్టీజ్‌కి దారి 100% పర్ఫెక్ట్‌గా తీసుకోవచ్చు. ఆ గనిలోకి వెళ్ళొచ్చు మీరు. ఈరోజు చూడండి, బైక్‌లొస్తున్నాయి, కార్‌లొస్తున్నాయి, లగ్జరీ కార్‌లొస్తున్నాయి. 2 కార్లున్నాయి. 2 కార్లు తీసుకున్నాం. ఇండ్లు తీసుకుంటున్నారు. జీవితాలు ఎట్లా మారుతున్నాయి ఒకసారి చూడండి. ఈరోజు టీమ్ లోపల కూడా చాలా మంది కార్లు తీసుకుంటున్నారు. మొన్న కూడా ఒక కార్ వచ్చింది. అంతకుముందుకు 2 డేస్ బ్యాక్ ఇంకో కార్ వచ్చింది. టీమ్ లోపల ఎవ్రీ వీక్ దాదాపు 2-3 కార్ అన్వెయిలింగ్స్ అవుతున్నాయి. ఇదంతా కూడా ఎట్లా సాధ్యమవుతుంది అంటే, వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ సపోర్టింగ్ తీసుకొని పనిచేయడం వల్ల, మనం నిలబడి పనిచేయడం వల్ల. ఈరోజు చిన్న ప్రాబ్లం వచ్చిందా, ఫస్ట్ మనం ఆలోచన చేసేది ఏంటిది అంటే, వెస్టీజ్‌ని ఎట్లా బంద్ చేయాలని చెప్పేసి. కొంచెం ఏదైనా ఇబ్బంది అనిపించిందా, వర్షం వస్తుందా, అరే ఇయాల బయటకెళ్ళకుండా వెస్టీజ్ గురించి ఆలోచన చేయం. బయటకెళ్ళొద్దు, ఇయాల ఇంట్లోనే ఉండాలి. రైట్? ఇట్లాగే నువ్వు ఒక జాబ్ చేస్తుంటే ఇట్లాగే ఆలోచన చేస్తావా? ఇది నీ జీతం కోసం అంత పర్ఫెక్ట్‌గా జీతం కోసం అంత పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నావు. కానీ మరి నీ జీవితం కోసం నువ్వెంత పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నావు అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. రియల్‌గా చెప్తున్నా. ఒకరోజు నా దగ్గర డబ్బులు లేకు, స్టార్టింగ్ లోపల బైక్ మీద తిరుగుతుంటే డబ్బులు లేని పరిస్థితి. బైక్ పంక్చర్ అయితే కూడా పంక్చర్ ఎయలేనటువంటి పరిస్థితిలో ఉన్నా నేను. ఒకరోజు బయటకెళ్ళి ప్లాన్లు చేస్తుంటే వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి. చక్కరొచ్చి కళ్ళు తిరిగి కింద పడతానా అన్నంత స్టేజ్‌కి వచ్చేసింది. బైకు ఆపుకొని చెట్టు కింద ఆపుకొని గంట సేపు చెట్టు కింద వెయిట్ చేసిండు నేను. గంట సేపు చెట్టు కింద ఉన్న తర్వాత కొంచెం బాడీ కూల్ అయిపోయిన తర్వాత లేసి ఇంటికెళ్ళిండు నేను. ఎందుకంటే మార్నింగ్ ఇంట్లో చాయ్ తాగి బయటకెళ్తే ఈవినింగ్ 6:00, 7:00 వరకు ఇంట్లో మళ్ళీ ఫుడ్ అనేటువంటిది ఉండకపోతుండే నాకు. అట్లా పని చేసినాం మేము ఆ రోజు. వాన, ఎండ ఏమి చూడలేదు. వర్షాకాలం వచ్చినా, వర్షాలు పడుతున్నా మేము మాత్రం ఒక్క సండే మీటింగ్ కూడా మిస్ చేయలేదు.
ఈరోజు చిన్న చిన్న కారణాలకు ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కానీ మేము సండే మీటింగ్లకే వచ్చినాం. మా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కానీ నేను మీటింగ్లో ఉన్నా కానీ ఫంక్షన్లో లేను. వర్షం వస్తుంది, ఎండుకుంటా అయినా తడుచుకుంటా అయినా కానీ మేము మీటింగ్కే వస్తుంటిమి. ఏమంటే దాదాపు 80 కిలోమీటర్ల దూరం మేము 80 కిలోమీటర్లు వచ్చేసరికి 2 సార్లు 3 సార్లు తడుస్తుంటిమి, 2-3 సార్లు ఎండుతుంటిమి. అయినా కానీ మీటింగ్కే వచ్చినాం మేము. సండే వచ్చింది అంటే మాకు ఒకటే ఆలోచన ఏంటిది అంటే మీటింగ్కి వెళ్ళాలి. ఫంక్షన్లు దావతులు అన్నిటిని పక్కా పెట్టినాం. సక్సెస్ కావాలి అనుకుంటే సాక్రిఫైస్ చేయాలి. ఇక్కడ నేను చేసినటువంటి సాక్రిఫైస్ ఏంటిదంటే చిన్న చిన్న ఆనందాలను సాక్రిఫైస్ చేసిన, దావతులు అని, పెళ్లిలని, రిలేషన్స్ అని అందరినీ సాక్రిఫైస్ చేసిన. కాబట్టి ఈరోజు ఇంత మంచి జీవితం మర్సిడీస్ బెంజ్ కార్లో తిరుగుతుంటే ఏమని ఉన్నదా? ఎవరైతే ఒకప్పుడు అవమానించిర్రో ఈరోజు వాళ్ళే ఫోన్లు చేసి నువ్వు గ్రేట్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు చాలా గ్రేట్. ఇల్లు కొన్నప్పుడు కూడా ఊర్లోకి వెళ్ళి చాలా మంది కాల్ చేసి నువ్వు చాలా గ్రేట్, ₹1,00,00,000 ఇల్లు తీసుకున్నావంట, ఇట్లా అట్లా అని చెప్పేసి చాలా మంది కాల్స్ చేసిరు. ఇప్పుడు మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్న తర్వాత కూడా కాల్స్ వస్తున్నాయి. బెంజ్ కార్ ఒకప్పుడు ఆలోచన చేస్తుంటే మేము అనుకుంటుంటిమి, శ్రీనివాస్ సార్ అంటూ ఉంటే సార్ మన లైఫ్ ఇట్లా చేంజ్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఈరోజు రియల్ గానే జీవితం అట్లా మారింది. మేము డ్రీమ్ చార్ట్ రాసి పెట్టుకున్నాను. 2019లో డ్రీమ్ చార్ట్ రాసి పెట్టా. 2019లో ఏదైతే డ్రీమ్స్ చార్ట్ రాసి పెట్టానో మర్సిడీస్ బెంజ్ కార్ 2025లో 2024-25 లోపల ఇల్లు కారు 2 తీసుకోవాలని, ఇల్లు కారు 2 తీసుకున్నాం. మర్సిడీస్ బెంజ్ అయిపోయింది, ఇల్లు అయిపోయింది. డ్రీమ్ చార్ట్ రాయమంటే చాలా మంది ఈ రోజు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. డ్రీమ్ చార్ట్ రాస్తే 100% జీవితం లోపల మీకేం కావాలో క్లారిటీ ఉంటుంది. మీకేం కావాలో క్లారిటీ ఉన్నప్పుడు మీరు దానికోసం 100% పనిచేయడానికి రెడీ అవుతూ ఉంటారు. సిస్టమ్ ఫాలో చేయండి. సిస్టమ్ మనం లేచి పని చేస్తున్నాము అంటే ఒక పర్ఫెక్ట్ మన బాడీ ఉంది, మన బాడీ కూడా పర్ఫెక్ట్ గా పనిచేయాలి అంటే 100% ఏ పని ఏది చేయాలి అనేటువంటిది మనకు ఒక సిస్టమేటిక్ మన బాడీ లోపల ఫిక్స్ అయిపోయింది. సో విన్నింగ్ టీం కూడా మనం ఎట్లా పని చేయాలి అనేటువంటిది, ఇప్పుడు గుండె ఏం పని చేయాలో గుండెకి తెలుసు, రైట్? గుండె ఏం పని చేయాలో గుండెకి తెలుసు, కిడ్నీస్ ఏం పని చేయాలో కిడ్నీలకు తెలుసు. కానీ మనం ఏం పని చేయాలో మనకు మాత్రం తెలియదు. అందుకే మనం సక్సెస్ కావట్లేదు, మనం సిస్టమ్ ఫాలో చేయట్లేదు. నువ్వు ఏం పని చేయాలో ఫస్ట్ నువ్వు తెలుసుకో, ఆటోమేటిక్గా వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీం నీకు ఖచ్చితంగా సక్సెస్ ఇస్తుంది. మనం ఇక్కడ సిస్టమ్ ఫాలో చేయం, అప్లైన్ చెప్పింది అస్సలు వినం, అప్లైన్ కౌన్సిలింగ్ లో ఉండం, కానీ మాత్రం పెద్ద సక్సెస్ కావాలి. ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి. మనం బయటకు వెళ్ళకుండా పని కావాలి. నేను ఇంట్లోనే ఉంటా కానీ మాత్రం పెద్ద సక్సెస్ తీసుకోవాలి అనుకుంటాం, ఆలోచన చేస్తుంటాం. అది 100% ఇంపాసిబుల్. నీకు బిజినెస్ రన్ కావట్లేదు అంటే అప్లైన్ 100% సపోర్ట్ కావాల్సింది. బిజినెస్ ఇంకా స్పీడ్ గా మూవ్ అవుతుంది అంటే 200% అప్లైన్ సపోర్ట్ కావాలి. ఎందుకు అంటే నీకు బిజినెస్ కాకపోతే చిన్న ప్రాబ్లం వస్తుంది, కానీ బిజినెస్ స్పీడ్ గా గ్రోత్ అవుతున్నప్పుడు నువ్వు అప్లైన్ నీ దగ్గర లేడు అంటే మాత్రం 100% నీ బిజినెస్ ఏదో ఒక రోజు డౌన్ ఫాల్ అవుతుంది. ఒకవేళ అప్లైన్ కనుక ఉన్నాడు అనుకో, ఆ బిజినెస్ ని ఎట్లా ఇంకా స్పీడ్ గా ముందుకు తీసుకెళ్లాలో అప్లైన్ నీకు సజెషన్ ఇస్తాడు. 100% ఆ బిజినెస్ లోపల చాలా పెద్ద గ్రోత్ వస్తుంది. మేము అదే పని చేసినాం. మేము ఇప్పటికి కూడా అప్లైన్ ఏమి చెప్తే గదే వింటాం. అప్లైన్ ఏది చెప్తే గదే వింటాం. అప్లైన్ చెప్పినట్టే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి మాకు ఈరోజు ఇంత మంచి అచీవ్మెంట్స్ వస్తుంది. మధ్యలో ఇంకా గోల్డ్ కూడా తీసుకున్నాం. జస్ట్ లాస్ట్ ఇయర్ గోక్రాన్ నుంచి ఈ ఇయర్ గోక్రాన్ మొన్న మీటింగ్ అయిపోయే వరకు మేము గోల్డ్ పర్చేజ్ చేసినాం. 5 lakhs వెయిట్ గోల్డ్ పర్చేజ్ చేసిన, నెక్స్ట్ ఇల్లు పర్చేజ్ చేసిన, కార్ పర్చేజ్ చేసిన. చెప్తున్నా 2 CR ప్రాపర్టీ మేము కేవలం వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ త్రోలో జస్ట్ 1 year లోపల మేము తీసుకోవడం జరిగింది. జీవితం చూడండి ఎట్లా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్ కూడా లేదు, కానీ ఈరోజు మెర్సిడీస్ బెంజ్ కార్ ఉంది, బెలెనో కార్ ఉంది. మేము ఎక్కడైతే గల్లీలో ఉంటామో ఆ గల్లీలో అందరు షాక్,
ఒకప్పుడు నార్మల్గా అది ఉంటుండే, కానీ ఈ రోజు మా ఇంటి మేము ఎక్కడైతే మేము రెంట్కుంటున్నటువంటి ఇల్లు వాళ్ళు కూడా మేము ఇంతకు ముందుకే బెంజ్ కార్ తీసుకుందాము ఇట్లా అనుకుంటున్నాము అది ఇది అంటే వీళ్ళు అనుకోలేదు, వీళ్ళు ఇంత ఏదో మాటలు చెప్తున్నారు అనుకున్నారు. కానీ బెంజ్ కార్ తీసుకొచ్చి ముందు పెట్టే వరకు అందరు షాక్ అయిపోయారు. అరే నిజమే వీళ్ళు బెంజ్ కార్ అన్నారు కానీ కార్ తీసుకొచ్చి వాళ్ళ మాట చేంజ్ అయిపోయింది. కొంతమంది రియల్ గా చెప్తున్న కొంతమంది అమ్మ వీళ్ళు రెండు కార్లు మెయింటైన్ చేస్తారు అనేటువంటి పొజిషన్ లో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా చాలా మంది ఉన్నారు. జనాలను మనం మార్చాలి అని పని చేయొద్దు. మనము మనలాంటి వ్యక్తుల కోసం వెతకడం స్టార్ట్ చేస్తే బిజినెస్ లోపల ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, సార్ నేను చెప్తే వింటలేరు, మేము చెప్తే కూడా చాలా మంది వినలేదు. ఇప్పటికి కూడా కొంతమంది వింటారు, కొంతమంది వినరు. దానికోసం లేదు, నేను నాలాంటి వ్యక్తి కోసం సెర్చ్ చేస్తున్నా. నేను నాలాంటి వ్యక్తి కావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నా. నాకు డ్రీమర్ కావాలి, నాకు డ్రీమర్ తోటి పని చేయాలని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నా. సో అలాంటి డ్రీమర్లను వెతకడం లోపల నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను. అది ఎట్లా తెలుస్తుంది వాళ్ళు డ్రీమరా కాదా అంటే మళ్ళీ దీనికి కూడా ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ లోనే ఉంటుంది, సిఇపి యాప్ లోపలనే ఉంటుంది. మీరు డ్రీమ్ ఎక్సైజ్ సిడి వినండి, వాళ్ళు డ్రీమరా కాదా అనేటువంటిది మీరు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. సో మనం చేసే పని 100% సిస్టమ్ కనెక్ట్ అయ్యి అప్లైన్ సపోర్ట్ తోటి మనం ముందుకు వెళ్తే మాత్రం సక్సెస్ వస్తుంది. ఇది చాలా చాలా నేను నేర్చుకున్నటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. నేను ఇప్పటికి కూడా పుస్తకాలు చదువుతూ ఉంటా. నాకు బాగా ఇష్టమైనటువంటి పుస్తకం సీక్రెట్ బుక్ ఇప్పటికి 3 సార్లు చదివిన, మళ్ళీ కొత్తగా చదవడం స్టార్ట్ చేసిన. మొన్న గోక్రౌండ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన. మళ్ళీ 5% అలాగా పనిచేయాలని ఫిక్స్ అయిపోయినా కాబట్టి బుక్ కూడా కొత్తగా చదవడం స్టార్ట్ చేసిన. ఇది 4వసారి. సీక్రెట్ బుక్ నేను బాగా చదువుతుంటాను. దాంట్లో చాలా వండర్ఫుల్ విషయాలు ఉంటాయి, మంచి మంచి విషయాలు చెప్తుంటారు. నువ్వు ఏమంటారు, చాలా మంది అంటుంటారు కదా, మనం ఏది ఇయ్యంగాని మనకు అన్ని కావాలని చెప్పేసి అంటూ ఉంటారు. మనం ఏది ఇస్తే మనకు ఈ యూనివర్సల్ దానికి డబుల్ మనకి ఇస్తూ ఉంటుంది. నువ్వు ఏమి ఇస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఒకవేళ నీ కొన్ని చిన్న చిన్న ఆనందాలను కనుక నువ్వు సాక్రిఫైస్ చేస్తే విశ్వానికి డబుల్ త్రిబుల్ నీకు హ్యాపీనెస్ అనేటువంటిది రాబోయే రోజులలో ఇస్తుంది. మరి నువ్వు ఈరోజు ఆ యూనివర్స్కి కావాల్సినటువంటి హ్యాపీనెస్ చిన్న చిన్న నీ ఆనందాలను నువ్వు ఇస్తున్నావా లేదా ఒకసారి చెక్ చేసుకో. చాలా మంది వర్షం పడుతుంది సార్ ఈరోజు అంటారు. ఈరోజు వర్షంలో తడువు, రాబోయేటువంటి 2 సంవత్సరాల లోపల నీ ఇంటి ముంగట కారు ఉంటుంది. 100%. నువ్వు ఈ రోజు ఏం పని చేస్తున్నావో దానికి ఒక 2 నుంచి 3 సంవత్సరాలు సీక్రెట్ బుక్ లో క్లియర్ గా రాసి ఉంటుంది ఒక వర్డ్. నువ్వు ఈ రోజు ఏదైతే ఆలోచన చేస్తున్నావో రాబోయేటువంటి 5 సంవత్సరాల తర్వాత అది వస్తు రూపంలో నీ ముందు ఉంటది అని చెప్పేసి అది 100% నా లైఫ్ లోపల క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకు అంటే నేను 2019లో ఒక చార్ట్ రాసి పెట్టిన. ఆ చార్ట్ మీద నాకు 2024-25 లోపల మర్సిడీస్ బెంజ్ కార్ ఉండాలి, ఇల్లు ఉండాలని చెప్పేసి 2 నా దగ్గర ఉన్నాయి. ఈ రోజు 2 నా దగ్గర ఉన్నాయి. సో మనం కూడా బుక్స్ చదవడం నేర్చుకోవాలి. బుక్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం పుస్తకాలు లేకుండా పని చేస్తాము అంటే మనము 100% బిజినెస్ ని స్పీడ్ గా ముందుకు తీసుకెళ్ళలేము. 100% బుక్స్ చదవాల్సింది. మనకు డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటుందో నాలెడ్జ్ కూడా అంత కావాల్సి వస్తుంది. కాబట్టి 100% పుస్తకాలు చదవండి, మీటింగ్లకు రండి, అప్లైన్ చెప్పింది వినండి, బస్ అంతే సక్సెస్ అనేటువంటిది ఆటోమేటిక్ వస్తుంటుంది. కోర్ గోగెటర్ స్ట్రక్చర్ ఈరోజు నేను బిజినెస్ లోపల ఒకటే ఫాలో చేపిస్తుంటా. ఏంటిది అంటే కోర్ గోగెటర్ స్ట్రక్చర్ మీదే పని చేయమని చెప్తే ఎవరికి అడిగినా ఒకటే పని, ఏం చేస్తుంది, ఏం చేసేది ఏం లేదు, ఒకటే పని, ఏంటిది కోర్ గోగెటర్ చేయి. గోగెటర్ స్ట్రక్చర్ మీద మీరు పని చేయండి, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారని చెప్పేసి. విత్ ఇన్ 6 months లోపల నీ ఇంటి ముంగట కారు ఉండాలా, నువ్వు గోగెటర్ స్ట్రక్చర్ మీద పని చేయి, ఆటోమేటిక్గా నీ ఇంటి ముంగట కారు ఉంటుంది. 6 months లోపల నీ చెక్ 50,000 నుంచి ₹1,00,000 చెక్ ఉంటుంది గోగెటర్ స్ట్రక్చర్ మీద నువ్వు పని చేయగలిగితే. అది నేను ఆల్రెడీ ప్రూవన్ చేస్తున్న టీం లోపల దాన్ని ఇంప్లిమెంట్ చేపిస్తున్నా. వాళ్ళ చెక్కులు కూడా మంచిగా వస్తున్నాయి. బిజినెస్ లోపల కూడా వాళ్ళ మూమెంటం డిఫరెంట్ ఉంటుంది. గోగెటర్ స్ట్రక్చర్ మూమెంటమే అలాగ ఉంటుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి గోగెటర్ స్ట్రక్చర్ మీద పనిచేయడం స్టార్ట్ చేయండి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఒక బీభత్సమైనటువంటి అది ఉంటుండే విన్నింగ్ టీంలో, దానికి డబుల్ త్రిబుల్ అనేటువంటి ఎనర్జీ మళ్ళీ మనం ఈసారి ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ లో ఇద్దాం. ఎందుకంటే
సార్ ఇంత ముందుకు హైదరాబాద్కు ఇప్పుడు ఇంకా ఫుల్ ఎనర్జెటిక్ గా మారిపోయింది హైదరాబాద్ అని చెప్పేసి అనుకోవాలి. సో దానికోసం మా వంతు సహాయం మేము 100%, మా వంతు కృషి మేము 100% చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది నా చిన్న స్టోరీ. దాంతో పాటు కొన్ని మీరు చేయాల్సినటువంటి పనులను కూడా కొంచెం నేను చెప్పిన. మనం చేయాల్సిన పనులు సిస్టమ్ను మాత్రం మిస్ చేయకండి. కోర్ గో గెటర్ మీద పనిచేయండి. విన్నింగ్ టీమ్ సిస్టమ్ 100% మనకు ఎప్పుడు కూడా సపోర్టెడ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గ్రేట్ అప్లయన్స్ అందరికీ కూడా పాదాభివందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. రియల్లీ చారి గారు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీ మాటలు చాలా ప్యారీగా ఉంటాయి, అందుకే నిన్ను సింహాచారి అన్నారేమో. మరి చూడండి లీడర్స్, ఇక్కడ అతను స్టోరీ చెప్తున్నాను అనుకుంటూ ఎదుటి వాళ్ళ మనసును గెలుచుకున్నాడు. ఏం చేస్తే మనం ఇక్కడ సక్సెస్ అవుతాము, మనం ఏం చేస్తే సక్సెస్ నేనేం చేస్తే సక్సెస్ అయ్యాను అనే విషయాలు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes లో చాలా క్లారిటీ ఇచ్చాడు. జీవితం అనేది అర్ధగంటలో ఏది కూడా క్లియర్ కాదు, కానీ చెప్పిన మాటలు, ఆయన అనుభవంతో చెప్పిన మాటలు నోటి ద్వారా వచ్చినాయి. అవి ఏదో కల్పితాలు కాదు. ఓకే, చాలా గ్రేట్ అనిపిస్తుంది చారి గారు. ఈ రోజు మార్నింగ్ మీ మాటలు వినడం వల్ల చాలా మందికి ఉత్సాహం ఏర్పడిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సార్, నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం చేద్దాం సార్? థ్యాంక్ యూ రాజేశ్వర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమానానికి థ్యాంక్ యూ, పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. సార్, రివ్యూ తీసుకుందామా, లేకపోతే డిసిడి యూసిడి వాళ్ళతో కూడా మాట్లాడిద్దామా సార్? ఓకే, చారి గారు నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. 15 నిమిషాలు అందరితో కామన్ గా రివ్యూ తీసుకుందాం సార్, అందరు కలిపి. ఓకే, అంటే ఎవరైతే హ్యాండిల్ చేసారో వాళ్ళతో రివ్యూ తీసుకొని క్లోజ్ చేద్దామేమో. ఒకసారి అప్లైన్ ఒకసారి అడుగుదాం, లేకుంటే అట్లా చేద్దాం 15 నిమిషాలు. తప్పకుండా, మీరు ఎంజాయ్ చేయండి. ఓకే లీడర్స్, నేను ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఫస్ట్ వీడియో లాంచ్ చేసిన వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఫస్ట్ నేను కే మల్లేశం లాస్య గారు. ఎక్కడ వెళ్ళిపోయారు? ఓకే, లాస్య మల్లేశం గారు, మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మీరు ఎగ్జిట్ అయిపోయినట్టున్నారు. నెక్స్ట్ మారుతి గారు. అయ్యో సారీ అండి, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయరా ప్లీజ్. భూపతి రెడ్డి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. మారుతి గారు, మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి ప్లీజ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆల్ అప్లైన్ గుడ్ మార్నింగ్ సార్. సో ఎలా సార్ స్టోరీ చాలా పెయిన్ఫుల్ స్టోరీ అనుకోవచ్చు. సారు లాస్ట్ టైం మేము దుబాయ్ వెళ్ళినప్పుడు ముందు సీట్లో కూర్చున్నారు ఫ్లైట్ లో. సో సార్ మాట్లాడండి సార్. సార్ ఎలా పవర్ఫుల్ స్టోరీ సార్. ఇలాంటి ముందుకు వెళ్ళిపోతే 100% కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాలు నమ్ముకొని 100% వెస్టీజ్ లో గెలుస్తాం. అదేవిధంగా 8 to 11 అనేది ఎక్సలెంట్ మూమెంటం సార్. 8 to 11 లో నేను ఉన్నాను. చాలా ఎక్సలెంట్ మూమెంటం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు గ్రేట్ భూపతి గారు, సింపుల్ అండ్ షార్ట్ గా మంచి వర్డ్స్ చెప్పారు. సుభాష్ డైరెక్టర్ గారు, సార్ మీరు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు సార్ చెప్పిన సీడ్ ఏంటంటే గోగ్రేట్ లో వెళ్తే మనకు మంచి టీం జరగడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు సార్. ఓకే, గోక్రాన్ దాకా వెయిట్ చేయకండి. గోక్రాన్ కి తీసుకురావడానికి పబ్లిక్ దగ్గర వెళ్ళండి, మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా సుభాష్ గారు? థ్యాంక్ యూ. సింపుల్ గా మంచి వర్డ్ చెప్పారు. మీటింగ్ వాల్యూ మీకు తెలిసిపోయింది కాబట్టి ఆ మాట చెప్పారు. నెక్స్ట్ నీనావత్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. నారాయణ్ నీనావత్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది సార్ సిడి చెప్పినా సార్, అనే లైఫ్ స్టోరీ చెప్పినా సార్ చాలా సూపర్ ఉన్నది. కంపల్సరీ మనం
ప్రొడక్షన్ తీసుకుంటే సార్ అది డిస్కౌంట్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ చేస్తేనే డబ్బు వస్తుంది. విస్టేజ్ కంపెనీలో కంపల్సరీ పని చేయాలి సార్. గోకులం మీటింగ్ కంపల్సరీ కావాలి. అది మీటింగ్ మిస్ అయితే మంచి గ్రోత్ రాదు సార్. ఇచ్చిన అవకాశం థ్యాంక్ యూ సార్. ఓకే, మంచి మంచి రివ్యూ ఇచ్చారండి మీరు కూడా. యంగ్ ఎంటర్ప్రీనియర్ భరత్ గారు మీకు ఆల్రెడీ పోస్ట్ ఉన్నారు, మీరు మాట్లాడవచ్చు. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సో ఎందుకంటే మనం అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కలిసినాం. సో దాంతో పాటు ఈరోజు గ్రేట్ అప్లైన్. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన మా గ్రేట్ లీడర్, సో మా ఇన్స్పిరేషన్, సో బెంజ్కార్ అచీవర్, రైట్. సో స్టోరీ వినడం చాలా అంటే చాలా హ్యాపీ. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది. మళ్ళొకసారి మేము వినడానికి ఒక అవకాశం దొరికింది. సో నిజంగా జీవితాలు మారుతాయంటే వెస్టీజ్లోనే అని అనిపిస్తుంది. సో కళ్ళ కట్టినట్టు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండ్రు లీడర్స్. సో ఎంత కష్టపడ్డారో ఆ రోజు, కష్టపడ్డదానికి ఈ రోజు 100కి 200% ఫలితం వచ్చిందని అనిపిస్తుంది. సో సార్ వాళ్ళు ఏదైతే సిస్టమ్ ని ఫాలో చేసిరో ఎవ్రీ టైం, సో ఆ సిస్టమ్ ని ఫాలో చేసి ఈరోజు అప్లైన్ సపోర్ట్ తోని, విన్నింగ్ టీమ్ సిస్టమ్ తోని, సపోర్ట్ తోని, సో ఈరోజు ఇంతవరకు ఇంత పెద్ద సక్సెస్ ని తీసుకోగలిగినరు. అయితే నాకు అనిపించేది ఏంటంటే, సో వీళ్ళు 100% ఇంత పెద్ద సక్సెస్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళు మాకు అవకాశం ఇచ్చిండ్రు. సో 100% వీళ్ళతోని మేము వెళ్తే ఖచ్చితంగా 100%, 100కి 200% ఖచ్చితంగా మాకు కూడా ఈ సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా. దానిలో ఎలాంటి డౌట్ లేదు అని అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న లీడర్స్ కూడా అందరం అట్లనే ఒక మంచి ఇన్స్పిరేషన్, నెక్స్ట్ ఒక మంచి ఒక మనము ఇన్స్పిరేషన్ గా తీసుకొని సార్ వాళ్ళని, సో నిజంగా సార్ వాళ్ళు ఏదైతే హార్డ్ వర్క్ చేసిండ్రో, సిస్టమ్ ని ఫాలో చేసిండ్రో నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్. సో ఒక మార్గదర్శకం అని నాకు అనిపిస్తుంది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళొకసారి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సింహాచారి సార్, సవిత మేడం. థ్యాంక్ యూ సార్. గ్రేట్ రివ్యూ భరత్ గారు. రియల్ గా సలీం భాయ్ కోహోస్ట్ ఉన్నాడు ఆల్రెడీ, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. అదే నెక్స్ట్ సార్నే పిలుస్తున్నా సార్. హ్యాండ్ రైజ్ చేసిండు, అదే ఆల్రెడీ కోహోస్ట్ ఉన్నాడు. నేను ఇచ్చాను సార్ కోహోస్ట్, ఇప్పుడు చూశాను సార్. సలీం సార్ ఏదో పిలిచినా సార్? పిలిచిన సలీం భాయ్. సో గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ మన సింహాచారి సార్. సో బుక్ ఒక ఇంపార్టెంట్ ఎంత అనేది చాలా మందికి అది చదివితే అర్థమవుతుంది. దాని గురించి సార్ సీక్రెట్ బుక్ గురించి ఆయన చెప్పింది ఏదైతే ఉందో, మన గత 5 సంవత్సరాల క్రితం ఏదైతే మనం రాసి పెట్టామో ఈ రోజు అది మనకు కళ్ళ ముందట ఫిజికల్ గా ఉంటది అని చెప్పి, వస్తు రూపంలో ఉంటది అని చెప్పేసి, అది దానికి నిజంగానే అంత పవర్ ఉంది. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాప కొన్ని డ్రీమ్స్ విజన్ బోర్డ్ రాసి పెట్టింది. ఎన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం అనుకుంటా. కానీ ఈ రోజు అవన్నీ ఆ పాత ఫోటోలు చూస్తే అన్ని ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ అయినాయి మా పాపది. ఇంకా అంటే ఆమె ఏమైతే అనుకున్నాయో, సో అవన్నీ నిజంగా. సో ఇంకొకటి ఇక్కడ చెప్తాను నేను. ఇక్కడ ఆమె ఒక విజన్ బోర్డ్ లా ఇట్లా ఒక గ్రీనరీ టైంలో, వాన పడుతున్న టైంలో ఛత్రి పట్టుకొని దిగిన ఫోటో ఒకటి విజన్ బోర్డ్ లో పెట్టుకుంది. గూగుల్లో కింద సెర్చ్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫోటో మొన్న తీసుకోవడం జరిగింది. మున్నార్ నుంచి వస్తున్నప్పుడు ఒక అడ్రస్ అడగడానికి ఆపినాం. అక్కడ ఆపిన తర్వాత వెదర్ బాగుంది, వాన పడుతుంది, సరే అని చెప్పి ఫోటోలు దిగుదామని దిగితే ఆ ఫోటో ఈ ఫోటో సేమ్ మ్యాచ్ అయిందని చూపిస్తుంది మా పాప. అంటే అంత పవర్ ఉంది విజన్ బోర్డ్ కి, మనం డ్రీమ్ రాసి పెడితే. సో ఇది ప్రతి ఒక్కరికి అది సాధ్యం అవుతుంది. సో థ్యాంక్ యూ సార్, మంచి బుక్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు బుక్ చదివి అలవాటు చేసుకోవాలి మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విష్ వెల్. బ్యాక్ టు రాజన్న సార్. గ్రేట్ సలీం భాయ్. సారీ దునియా హమారే సామ్నే హై తో సలీం భాయ్ హమారే సాత్ మే అన్నట్టు చెప్పారు. చాలా గ్రేట్ అనిపించింది. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. నెక్స్ట్ లీడర్ కి నేను ఇన్వైట్ చేస్తున్నాను. శివరాజ్ గారు, స్వీట్ అండ్ షార్ట్ లో మీరు అన్మ్యూట్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్, రాజేశ్వర్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చూడండి లీడర్స్, ఇవాళ సింహాచారి గారు ఎంత డ్రీమ్ఫుల్ స్టోరీ, అది ప్రతి ఒక్కరికి. కానీ ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి సార్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగిందంటే
ఒక పల్లెటూరులోనే ఈ బిజినెస్ జరుగుతుందంటే మనం సిటీలో ఉండి చేయలేకపోతామా అనేది ఒకటి మనకు బాధ అనిపిస్తుంది. ఇది ఏదంటే ఈ కళకనడం అనేది 100% ఇప్పుడు సార్ ఏమంటాడంటే మనకు గౌతమ్ సార్ సోచనకి డేట్ కరు అని అన్నాడు. మనం ఏదైనా మనం ఎండింగ్ టీంతో ఉన్నాము, మనం వెస్టేజ్ లో ఉన్నాము కనుక ఏదైనా ఆలోచించి డేట్ చేయడమే మనం పద్ధం. ఎప్పుడైనా అది సాధించవచ్చు అనేది నేను చెప్తున్నాను సార్. రియల్లీ చాలా హ్యాపీగా మనం కూడా ధైర్యంతో పనిచేయాలి, ఏదైనా సాధించవచ్చు అనేది భరోసా పెట్టండి. దేర్ హే ఇదర్ అందేరిని అనే మాట మనకు సింహాచారి గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి రివ్యూ ఇచ్చారు సార్. దేరే అందరినీ కాదు, ఇక్కడ ఆలస్యం చేస్తే అమృతం కూడా విషయం అవుతుంది అన్న విధంగా పనిచేసుకుంటే సక్సెస్ అవుతాం మనము. చాలా గ్రేట్ రివ్యూ సార్. నెక్స్ట్ బి రాజు గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రాజు పటంచల్ అండి. ఇక్కడ సింహాచారి సార్ లైఫ్ స్టోరీ సూపర్ ఎక్సలెంట్. సార్ ఏంటంటే ఏదైతే సీడ్ కంపెనీలో పనిచేసిండో సార్కి 2 సంవత్సరాల వరకు 14,000 చెక్ వచ్చినా సారు స్టిల్ హైయెస్ట్ చెక్ అది నిలబడ్డాడు. అంటే అక్కడ ఏదైతే సీడ్ కంపెనీలో పనిచేసిండో ఆ కంపెనీలో ఏమైతే జరిగిందో అది మైండ్ లో పెట్టుకొని ఇది బిజినెస్ మైండ్ సెట్ తో ఆలోచించింది కాబట్టి ఈ రోజు అంత 2 సంవత్సరాల వరకు 14,000 హైయెస్ట్ చెక్ వచ్చినా గానీ సార్ నిలబడ్డాడు స్టిల్ గా. ఎందుకంటే ఇది బిజినెస్ మైండ్ సెట్, బిజినెస్ లో మైండ్ సెట్ లోకి తీసుకొచ్చింది సార్ తన మైండ్ ని. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఆ రోజు బిజినెస్ తోనే ఇదే మైండ్ సెట్ తో నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు 100% సక్సెస్ వచ్చింది. సూపర్ స్టోరీ సార్. స్టోరీ వల్ల చాలా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సార్. అండ్ బ్యాక్ టు వర్క్. చాలా మంచి రివ్యూ ఇచ్చారండి. జీతం గురించి కాదు, జీవితం గురించి పనిచేస్తున్న విషయాన్ని మీరు ఇండైరెక్ట్ చెప్పారు. చాలా గ్రేట్. నెక్స్ట్ నరసింహులు గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు సింహాచారి సార్ సీడీ వచ్చేసి చాలా ఎక్సలెంట్. సారీ లైవ్ లో చెప్పారు. మనకి చాలా పెయిన్ఫుల్ స్టోరీ సార్ది. చాలా కష్టాలు అనుభవించండు మన చాలా మంది డిఎస్డీస్ కూడా. మాకు ఈరోజు అన్ని కష్టాలు లేవు. ఇంకా చేయాలంటే మంచిగా ఇంకా తొందరగా చేసుకోవచ్చు. చాలా నాలెడ్జ్ ఇచ్చారు సార్ ఈరోజు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. గ్రేట్ అండి. కష్టాలను ఇష్టంతో భరించుకుంటూ మనకు నచ్చిన విధంగా బతకొచ్చు అనే విషయాన్ని మంచిగా చెప్పారు. వెంకటరెడ్డి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్, గుడ్ మార్నింగ్ ఆల్ అప్లయన్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు సింహాచారి సారు స్టోరీ అయితే సూపర్ సార్. ఆ సారు డ్రీమ్ పెట్టి వర్క్ చేసిండు సార్, ప్రాణంగా పెట్టి వర్క్ చేసిండు. ఎన్ని కష్టాలు వచ్చినా బిజినెస్ వదులుకోలేదు కాబట్టి ఈ రోజు ఈ డిసిడి లెవెల్ మంచి సన్మానం తీసుకుంటుండు, మంచి చెక్ తీసుకుంటాడు సార్. అది ఆ సిస్టమ్ తో పాటు చేసిండు సార్, వర్క్ చేసిండు. మన విన్నింగ్ సిస్టమ్ కు అంత పవర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సిస్టమ్ తో పాటు డ్రీమ్ పెట్టి వర్క్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా వదలకుండా చేస్తే ప్రతి ఒక్కరికి సక్సెస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. గ్రేట్ అండి. కళలతో పాటు పనిచేస్తే అలలాంటి అలలు వచ్చినా కూడా దాన్ని దాటుకుంటే వెళ్ళొచ్చు అనే విషయాన్ని చాలా క్లారిటీగా ఇచ్చారు. సూపర్ సార్. మీరు నెక్స్ట్ నేను సమంతరాజ్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే సార్, బిజీ ఉన్నట్టున్నాడు. అరుణా సురేందర్ గారు సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అరుణా సురేందర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. సార్ది చాలా 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 బాగుంది సార్. నేను కొన్ని మార్చుకుంటాను సార్. నేను మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంతమంది అప్లయన్స్ మధ్యలో నాకు అవకాశం వస్తా రాదనుకున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా సక్సెస్ కావాలని మంచి డ్రీమ్ రాసుకున్నాను సార్. ఆ డ్రీమ్కి ఏదైతే పవర్ ఉందని చెప్పిండు సార్, 100% మూమెంట్ ఆఫ్ శ్రీనివాస్ సార్. మూమెంట్ ఎవరు చేయాలంటే నేను చేసుకోవాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సార్. మీలోని మార్పు 10 మందికి గెలుపుకు తీర్పు అనే విషయాన్ని చెప్పారు. సమంతరాజ్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సమతారాజ్ గారు, రైట్. పోచయ్య గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. మీరు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సిపి మార్నింగ్. మన వెస్టేజ్ విన్నింగ్ టీమ్ సార్లు మేడంలు అందరికి ఈరోజు చిన్న సార్ సిడి స్టోరీ చాలా బాగుంది సార్. ఆ సార్ చూసి మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మేము కూడా సార్ లాగా మేము కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. సాధిస్తాం సార్. వెస్టేజ్ విన్నింగ్ టీంలో ఉన్నందుకు మాకు ఒక వరం అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మేము బయట
ప్రైవేట్ కంపెనీలను 14-15 సంవత్సరాలు చేసినా కానీ ఏమీ చేయలేదు సార్. ఈ వెస్టేజ్ లో కన్ఫర్మ్ మేము నిలబడతాం, చేస్తాం, మా పిల్లల కోసం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు పోస్ట్ సార్. గ్రేట్ అండి. ఇది వరం అనుకొని 10 మందితోటి బేరం ఆడకుండా నలుగురికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను. నెక్స్ట్ హరికృష్ణ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ కి. సింహాచారి సార్ నిజంగా సార్ ఒక్కటే పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారు. ఎవరు వచ్చినా రాకపోయినా సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నేర్చుకున్నాను సార్. నిజంగా ఎవరు వచ్చినా రాకపోయినా 2 సంవత్సరాల వరకు సార్కి 15,000 వచ్చినా సరే రేపొద్దున నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది, నా పిల్లల ఫ్యూచర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందని సార్ ఏదైతే సిస్టమ్ని పట్టుకొని వెళ్ళారో సార్ ఇప్పుడు నిజంగా చాలా పెద్ద సక్సెస్ తీసుకున్నారు సార్. చాలా ఎక్సలెంట్గా నేను కూడా నేర్చుకున్నాను సార్ దగ్గర. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ గా చెప్పారండి. పట్టార పట్టు ఉడుము పట్టు, దాని తర్వాత ఉంటుంది మీ గెలుపుకు మెట్టు అనేది. నెక్స్ట్ వచ్చేసి యాదగిరి అండ్ నిరూప గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి. యాదగిరి నిరూప గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చండి. ఓకే సార్, వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉందా అమ్మా, మాట్లాడండి. క్లియర్ ఉంది సార్, సారీ. ఈరోజు గ్రేట్ మీటింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే డీసీడీలతోటి ఈరోజు ఫస్ట్ టైం నేను మీటింగ్ వినడము. ఎందుకంటే మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల మాకు బాబు పుట్టిండు. మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము 10 మంది చెప్పగలుగుతున్నాం ఈ బిజినెస్ ఆపర్చునిటీ మా బాబు పుట్టిన తర్వాత మేము తీసుకున్నాం. ఎందుకంటే ఈరోజు శ్రీనివాసాచార్య గారు ఎంత కష్టపడి ఎట్లా సక్సెస్ అయినో మేము కూడా అట్లా సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. మాకు కూడా ఫ్యూచర్ లో మేము కూడా సార్ వాళ్ళలాగా ఎదగాలని మేము కూడా మంచి కోరికతో అనేది బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నా కూడా మేము ఈ బిజినెస్ అనేది చేస్తున్నాం. మీరు కూడా మంచి హోస్టింగ్ చేస్తారు సార్. బ్యాక్ టు హోస్ట్ మరి వికారాబాద్ సార్. ఎస్, గ్రేట్ అండి. ప్రొడక్ట్ వాడితే మీకు సంతానం కలిగింది, మాటలు మాట్లాడితే మీకు డబ్బు వస్తుంది. 10 మందితోటి మాట్లాడండి, ఇక్కడ నుంచి ఇన్కమ్ తీసుకోండి. చాలా గ్రేట్ రివ్యూ ఇచ్చారండి. నెక్స్ట్ రాజ్ కుమార్ గారు, మంగోలి రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. నా అప్లైన్ వచ్చేసి కాసా శ్రీనివాస్ సార్ అండ్ శ్రవంతి మేడం. వండర్ఫుల్ సార్, ఎందుకంటే కష్టపడింది ఏది రాదు, ఆ కష్టపడితేనే అన్ని వస్తాయని అర్థమైంది. ఎందుకంటే జీవితంలో కష్టాలు మనుషులకే వస్తాయి, ఆ కష్టాలు ఇష్టంగా వేసుకుంటే మనం అనుకున్నది సాధించుకోవచ్చు. అది ఓన్లీ డ్రీమ్ చార్ట్. మనకు బాస్ ఉండి ఎవరు లేరు. డ్రీమ్ చార్ట్ అని సార్ మాటలో క్లారిటీ అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్. గ్రేట్ రివ్యూ ఇచ్చారండి. కష్టాలని ఇష్టంతో పడితే మనం ఏదైనా సాధించవచ్చు అన్న విషయాన్ని. సుధాకర్ గారు, అవునూరి సుధాకర్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏంటంటే మనం సింహాచారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, మనం స్థిరంగా ఒక 2-3 ఇయర్స్ కమిట్మెంట్ తోటి సిస్టమ్ కు కనెక్ట్ అయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అప్లైన్ చెప్పింది ఖచ్చితంగా తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి సార్. ఇక్కడ మన సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు గ్రేట్ అండి. స్థిరంగా ఉంటే స్థిరమైన ఆస్తులు సంపాదించవచ్చు అన్న విషయాన్ని చెప్పారు. నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు సింహాచారి సార్ గారు చాలా బాగా చెప్పారు. మాకు మోటివేషన్ లాగా చాలా, అంటే ఎంత కష్టపడ్డాడు అనేది. 2 ఇయర్స్ దాకా ఆయనకు 14,000 రూపాయల దాకా కూడా చెక్ రాలేదు, అయినా కూడా నిలబడిందంటే మనం కూడా అట్లా నిలబడితేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. మనకు మొదగల అమౌంట్ ఇంకా వస్తలేదని మనం పక్కకు అనేది తొలగకూడదు. దీంట్లో మన సిస్టమ్ ప్రకారం మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మన సక్సెస్ అనేది వస్తుందని సారు చాలా బాగా చెప్పారు. అందులో మన ఒక డ్రీమ్ అనేది ఖచ్చితంగా మనం పెట్టుకుంటే ఆ డ్రీమ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది అని అన్నాడు. ఖచ్చితంగా డ్రీమ్స్ అనేది పెట్టుకుంటే మనం కూడా సక్సెస్ అవుతాం సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు సార్. గ్రేట్ రివ్యూ అండి. మోటివేషన్ తో పోతే మోటు కష్టం కాకుండా చాలా స్మార్ట్ గా పని చేసుకోవచ్చు అనే విషయాన్ని. నెక్స్ట్ కళ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ కి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.
సింహాచారి సార్ చెప్పినట్టుగా పిల్లలకు అడిగే వాళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ తిండి చూడలేము, వాళ్ళది ఏం చూడలేము. అయినప్పటికీ ఒక 3 సంవత్సరాలు మేము 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు కష్టపడితే పిల్లల లైఫ్ చేంజ్ అవుతుంది. వాళ్ళ జీవితాల కోసం పనిచేశాము. 2 సంవత్సరాలలో 14,000 వచ్చింది హైయెస్ట్ చెక్. అయినప్పటికీ నేను నిలబడితే 3 సంవత్సరం నుండి నాకు ఇన్కమ్ అనేది డెవలప్మెంట్ అయింది అని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మంది నేనైనా ఎవరైనా కానీ ఒక 1 ఇయర్ 6 మంత్స్ చూసి ఏం డబ్బులు రావట్లేదు, ఇక్కడ నుండి ఎవరు రావట్లేదు, నేను చెప్తే వినట్లేదు అనడం కాదు. ఏ మీటింగ్ అయినా గోక్రౌండ్ అయినా, సిఓ మీటింగ్ అయినా, చిన్న మీటింగ్ అయినా, పెద్ద మీటింగ్ అయినా మనం వెళ్ళిన తర్వాత మన కింద లీడర్స్ ఎవరైతే ఉన్నారో డౌన్ లైన్స్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది సార్. మనం వెళ్ళి మన గ్రూప్ లో మన ఫొటోస్ వేయడం ద్వారా, మన స్టేటస్ పెట్టడం ద్వారా వాళ్ళు కూడా మెల్లమెల్ల రావడం జరుగుతుంది సార్. ఇక్కడనైతే నేను సార్ దగ్గర నుండి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను సార్. అది నా లైఫ్ లో చేంజ్ చేసుకోవడానికి, ఇంకా మా సార్ సపోర్ట్, మా పిల్లల సపోర్ట్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది సార్. ఈ రోజు సిరిసిల్ల మెగా సిఓ మీటింగ్ ఉంది సార్. సార్ వాళ్ళందరూ వస్తున్నారు. ఇక్కడ ఉన్న లైవ్ లో ఉన్న వారు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ సార్. మంచి రివ్యూ ఇచ్చామమ్మా. వెనక ముందు చూడకుండా పని చేసుకుంటే ఎంతైనా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని అఫ్జల్ గారు, మొహమ్మద్ అఫ్జల్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇలా మనకు ఇంత మంచిగా సార్ ఎట్లా సక్సెస్ అయినారు అది అర్థమైంది. ఇది మనకు కూడా మంచిగా అవకాశం ఉన్నది. ఎందుకంటే మన విన్నింగ్ టీంలో ఎట్లా మనం సక్సెస్ కావాలి, ఎట్లా ముందుకు పోవాలి అది అర్థమవుతుంది సార్. నేను గోకురాన్కు సార్ యాక్టివా మీద పోయినా లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ గోకురాన్కు కార్ మీద పోయినా. ఎందుకంటే మన అప్లైన్ ఎట్లా చెప్పినారు అట్లా ఇన్ని ఫాలో అప్ చేసి తొందరగా సక్సెస్ అయినాం. మా టీంలో కూడా తొందర అట్లానే సక్సెస్ కావాలి అని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు గ్రేట్ అండి. మీటింగ్ లో ఒక ఇన్ఫర్మేషన్ చాలా గ్రేట్ గా ఇచ్చారు. స్కూటీ కాకుండా కార్ లో కూడా తిరగవచ్చు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్ గా చెప్పారు. సురేష్ కుమార్ గారు, మీరు కోవర్స్ ఉన్నారు, మీరు మాట్లాడొచ్చండి. సురేష్ భాయ్. जी जी राजेश्वर सर, गुड मॉर्निंग ऑल लीडर्स। शिवाचार्य सर, कॉन्ग्रेचुलेसन न्यू मर्सिडीज बेंज के लिए। तो एक मैसेज था उनको कि पहले उनको अपलाइन पे बिलीव आया, उन्होंने ड्रीम चार्ट लगाया। आज 2018 में उन्होंने बेंच का, घर का सब ड्रीम चार्ट लगाया। और दूसरा उनको बिलीव लाने के लिए उन्होंने द सीक्रेट पढ़ा। वो द सीक्रेट में वो सीक्रेट था कि यदि आप अपने ड्रीम्स को लगा देते तो आने वाले टाइम में 100% पूरे होते हैं। और जो भी लीडर्स ड्रीम चार्ट बना के लगा देते हैं, मैं 100% बोलूँ, आप उस ड्रीम को भूल जाओगे लेकिन वो ड्रीम एक दिन पूरा 100% होगा। ऐसा हमारे साथ में हुआ। पहला ड्रीम बुक हम यहाँ पे लेके गए थे दिल्ली, ड्रीम बुक गोक्राउंड में बना के। और ड्रीम बुक में केटीएम बाइक लिखा था। बच्चा, जब मेरा बच्चा छोटा था 15-16 साल का, उसने केटीएम बाइक लिखा था। वो केटीएम बाइक उस टाइम पे नहीं आई, लेकिन वो केटीएम बाइक आज से पिछले दीपावली पे आ गई। तो 100% जैसा आप लिख के छोड़ देते उसको, मैं केटीएम को भूल भी गए थे हम तो, कि बाइक भी लिखी थी, वो ड्रीम चार्ट को भी भूल गए थे। लेकिन फिर वो ड्रीम चार्ट मिला और वो केटीएम बाइक है। और बुक्स में बहुत पावर है, बुक्स पढ़िए। द पावर ऑफ सबकॉन्शियस माइंड, द सीक्रेट, ये बुकों में बहुत पावर है। जितनी ज्यादा आप बुक्स पढ़ोगे उतना ही आपका कॉन्फिडेंस लेवल बढ़ेगा, आपका बात करने का पावर बढ़ेगा, आपको आपका यानी ग्रोथ होगा। एवरी बुक्स में बहुत पावर है, तो बुक्स को जरूर पढ़िए। थैंक यू राजेश्वर, थैंक यू शिवाचार्य सर, बहुत अच्छा स्टोरी था आपका। थैंक यू एंड विश यू वेल। గ్రేట్ రివ్యూ ఇచ్చారు సురేష్ గారు. సీక్రెట్ అనేది ఏం లేదు, మన కళలని కళ్ళ ముంగడ పెట్టండి, కష్టపడితే అన్ని తీరిపోతాయి అనే విషయాన్ని చాలా గ్రేట్ రివ్యూ. కేసీఆర్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఎల్ఓఎస్ అందరికి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే సింహాచారి సార్ అయితే ఎక్సలెంట్ నిజంగా లైఫ్ స్టోరీ అనేది. ఎవరైనా సరే ఓపికగా ఉంటే 100% సక్సెస్ కావచ్చు. కానీ ఇక్కడ కొంతమంది ఏంటంటే నాకు ఈ రోజు సక్సెస్ కాలేదని ఆగిపోతుంటారు. బట్ ఆగిపోయిన వాళ్ళ జీవితం అక్కడనే ఉంటది. ఎవరైతే వెస్ట్ నమ్ముకొని ఒక 2 నుంచి 3 సంవత్సరాలు నిలబడి కష్టపడతారో 100% వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. అండ్ సీక్రెట్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా దాన్ని చదువుతున్నాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా బుక్స్ చదివినప్పుడే మనకి బిజినెస్ ఏ విధంగా చేయాలనేది ఒక మనకు అలవాటు పడుతుంటది. సో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఇవన్నీ కూడా తెలవడానికి మెయిన్ థింగ్ బుక్సే. సో దాంతో పాటు సిస్టమ్ మన అప్లైన్ సబ్మిషన్ ఉన్నప్పుడే సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. గ్రేట్, సింపుల్, మంచి విషయాలు చెప్పారండి. 3 ఏళ్ళు కష్టాలను నమ్ముకోండి, ముందుకెళ్ళొచ్చు, మనం ఇక్కడ నుంచి సక్సెస్ కావచ్చు అనే విషయాన్ని. శ్రీకాంత్ యాదవ్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ అప్లైన్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సింహాసారి సార్ది ఎక్సలెంట్ లైఫ్ స్టోరీ సార్. సార్ డ్రీమ్ షాట్ అనేది మనం 2019లో రాసిన డ్రీమ్స్ అనేది సక్సెస్ అయింది అని సార్ ఎలా చెప్తుండో మనం మెయిన్ గా ఒకటే సార్, మన డ్రీమ్ షాట్ అనేది రాస్తే సార్ స్ట్రక్ అయిపోయింది మీది. ఓకే, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది అక్కడ. ఓకే సార్, ఇచ్చినంత వాటికి మంచి రివ్యూ ఇచ్చారండి, చాలా గ్రేట్ రివ్యూ. ఓకే, నెక్స్ట్ మామిడి హర్షిత గారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్ కి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ సిరీస్ చాలా బాగా అనిపించింది సార్. ఇవాళ చాలా బాగా అనిపించింది. మేము ఇలా జాయిన్ అయిన కారణము హెల్త్ సప్లిమెంట్స్ సార్. మా నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేకుండా ఇలా హెల్త్ సప్లిమెంట్స్ తీసుకున్నాం. రిజల్ట్ కూడా చాలా తొందరగా తెలిసింది. మై గ్రేట్ అప్లయన్స్ శ్రీకాంత్ రెడ్డి సార్, రాకేష్ సార్, సాయిల్ సార్ అండ్ రోజా మేడం, చాలా బాగా అనిపించింది సార్ ఇవాళ సిరీస్. మేము కూడా డ్రీమ్ చాట్ రాసుకున్నాం. డ్రీమ్స్ అన్ని నెరవేరాలనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. చాలా మంచి రివ్యూ ఇచ్చావు తల్లి నువ్వు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా కూడా మనం ఎదుగొచ్చిన విషయాన్ని. ఓకే, లీడర్స్ ఇక్కడ అప్లయన్స్ పేరు ఎవరు కూడా చెప్పకండి. ఓకే, మనం అంతా విన్నింగ్ టీమ్ సర్వర్లో మాత్రమే. ఓకే, నెక్స్ట్ మారుతి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను నేను. ఎస్, గుడ్ మార్నింగ్ సార్ ఆల్ లీడర్. నా పేరు వచ్చి కుమ్మరి మారుతి, జగదిరుగుట్ట. నేను సెక్యూరిటీ జాబ్ చేసుకుంటూ రన్నింగ్ టీంలో చేరాను. చాలా బాగుంది, ఎందుకంటే మన సింహాచారి స్టోరీ చాలా సూపర్ అని సూపర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ సూపర్ చెప్పాడు, కానీ మనం కూడా మనం మనసు పెట్టి మనము ఈ బిజినెస్లో నిలబడి ఓకేతోని చేస్తుంటేనే మనం కూడా ఓకే అంటారు, మంచిగా చెప్పారంటారు. ఎందుకంటే ఒక చిన్న స్టోరీ లెక్క, ఒక బావి తవ్వాడు, ఒక బావిలో తవ్వుతూ వాటర్ రావట్లేదు, ఎక్క లోతులోకి వెళ్ళాడు. అది అక్కడ దమ్మటి అందరూ వచ్చేసి ఏమయ్యా ఇంత లోతు పోయింది, ఇంకా వాటర్ రావు అని చెప్పి అనుకుంటా వెళ్ళిపోతే అదేం దమ్మట్టి యాస్టకు వచ్చి తిక్కలేసి ఆయన ఏం చేశాడు, ఆ పొలము అదంతా అమ్మేసి చెప్పాడు. అయితే మళ్ళీ ఆ పొలం అయితే కొన్నవారు ఆయన యజమాని వచ్చేసి, అరే మళ్ళీ కొత్తగా ఏం చేసాం, మనం ట్రై చేద్దాం అని చెప్పి అక్కడ ఒక్కటే గడపరకి చేసి అప్పుడే వాటర్ వచ్చేసినాయి. అందుకే మన విన్నింగ్ టీంలో మనం కూడా నమ్మట్టుకుంటా ఓపికతో నిలబడి ఉంటేనే మనము సక్సెస్ అవుతాం సార్. చాలా సూపర్ సార్ రాజేష్ సార్, నీ సూపర్. ఎందుకంటే నేను కూడా ఓపికతో స్టార్టింగ్ లేట్ అవుతుందేమో. చాలా మంది ఉన్నారు కదా, 8 to 11 బయటకు వెళ్ళేది ఉంటే అందరికి చూడండి ఒకసారి. తప్పకుండా. ఓకే సార్, రాజేష్ సార్ నువ్వు సూపర్ సార్, నీ హోస్టింగ్ కూడా సూపర్ సార్. ఎందుకంటే మాట్లాడదామని నేను ఓపికతో మళ్ళీ ఓపిక నిలబడే కాబట్టి నాకు ఛాన్స్ దొరికింది సార్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చిన బ్యాక్ కోసం. థ్యాంక్ యూ లీడర్స్. నిజంగా మీరు మాట్లాడిన మాటలు చాలా గ్రేట్ గా ఉన్నాయండి. నలుగురు మాటలు నమ్మకుండా మన మనసుకు నచ్చిన మాటను మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇక్కడ మనం డబ్బు సంపాదించవచ్చు, దాంతో పాటు మంచి సంపాదించిన విషయం చెప్పారు. ఓకే లీడర్స్, ఇక్కడ మనకి టైం అవుతుంది కాబట్టి మనం సెషన్ ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళని ఒక్కసారి మాట్లాడిద్దామేమో అని అనుకుంటున్నాను. షబీర్ సార్, మీరు కో-హోస్ట్ ఉన్నారు, మీరు మాట్లాడవచ్చు. ఎస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ విన్నింగ్ టీమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి, సింహాచారి సార్ నమ్మినారు, అప్లైన్లు నమ్మారు, అదేవిధంగా విన్నింగ్ టీమ్ సిస్టమ్ నమ్మారు, సీక్రెట్ నమ్మారు. సీక్రెట్ ఒక మంచి విషయం చెప్పాడు. గుండె ఏం పని చేయాలో గుండెకి తెలుసు, కిడ్నీ ఏం పని చేయాలో కిడ్నీకి తెలుసు, కానీ మనం ఏం పని చేయాలో మనకు అర్థమవుతలేదు. అది అర్థమైన వాళ్ళే సక్సెస్ అవుతుంది. కష్టపడ్డాడు కనుక ఈరోజు 5 lakhs ఇన్కమ్ ప్లస్ మంచి పెద్ద ఇల్లు కట్టగలిగారు. టీచింగ్ ఇవ్వడం జరిగింది, వండర్ఫుల్ సెక్షన్ ఉంటుంది. దీని ద్వారా మాకు కూడా చాలా విషయాలు తెలిసాయి. మరి ఆ పొరపాట్లను కొద్దిగా సరి చేసుకొని వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ అవుతారు. 100%. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మంచి రివ్యూ ఇచ్చారు. టీమ్ ని సక్సెస్
ఎలా తీసుకెళ్లాలి దాని గురించి చాలా గ్రేట్ గా మాట్లాడారు సార్. నేను లాస్ట్ లీడర్ కి అవకాశం ఇస్తాను. ఇక్కడ దండు కరుణాకర్ గారు, యూసిడి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ సార్, ఆల్ అప్లయన్స్ అందరికి పాదాభివందనాలు. నిజంగా ఈ జూమ్ అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే లాస్ట్ స్టార్టింగ్ లో విన్నాను, నేను మళ్ళీ లాస్ట్ సాటర్డే నుంచి వింటున్నాను. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మై గ్రేట్ అప్లైన్. సో సింహాద్రి సార్ అండ్ సవిత మేడం, సో ఎక్సలెంట్ ఈరోజు సార్ స్టోరీ సార్ది. ఎందుకంటే సిపి కానీ ఆ మీటింగ్ లో ఏదైతే హిందీ అర్థం కాకున్నా కానీ సో సక్సెస్ చూసిండు సారు. కానీ రెగ్యులర్ గా నీకు అర్థం కాకున్నా కానీ నువ్వైతే వినైతే అని చెప్పేసి ఎప్పుడైతే సలీం సార్ చెప్పిండో అక్కడ కమిట్మెంట్ తీసుకున్నాడు సారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది సార్, నేను ఇంకొకటి ఏంటంటే కష్టము నా ఎంత సుఖం ఏదైతే ఉందో అవి మనకు సుఖం అనేది కష్టం తర్వాత వస్తుందని చెప్పేసి తెలిసింది. ఎందుకంటే 2 years సార్ 2 years 14,000K వర్క్ చేసిండు. కానీ ఇవాళ అటు పోతూనే ఉంటే డబ్బులు రావాలని చేసి ఆలోచన చేసిన జనాలు. సో మనకు మైండ్ సెట్ ఉంటాయి అన్నారు కదా, సో నిజంగా బిజినెస్ మైండ్ సెట్ అంటే నేను తెలుసుకున్నాను ఈరోజు. సో థ్యాంక్ యూ సార్, విష్ యూ వెల్. గ్రేట్ రివ్యూ ఇచ్చారండి. నిజంగా చాలా 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 సంతోషం అనిపిస్తుంది. ఓకే, నిజంగా చూడండి సింహాచారి గారు, మీరు ఇచ్చిన గంట సెషన్ లోపట ఇంతమంది మనసు లోపట ఇన్ని విషయాలని దాగించిన వాటిని బయటకు తీసుకొచ్చారు మీరు. అందుకే అంటారు లీడర్ గా ఉండడం వల్ల ఇంత బెనిఫిట్ జరుగుతుందని. ఓకే, ఒకప్పుడు గంజి తాగడానికి కూడా ప్రాబ్లం ఉండే అన్న వ్యక్తివి ఈ రోజు బెంచ్ కార్లో తిరుగుతున్నావు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నీ టీంలో అంటే నీ లీడర్షిప్ లో ఇంకా ఇంకా చాలా మంది కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ హోస్టింగ్ అవకాశం ఇచ్చినందుకు, మీరంతా విన్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సెషన్ ని మనం ఇంతతో క్లోజ్ చేద్దాం. ఓకేనా సలీం భాయ్? సార్ చరణ్ సార్ ఉన్నారా? ప్లీజ్ క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ. నేను కూడా సిరిసిల్లాకి వెళ్తున్నా, కార్ తీస్తున్నా. సో ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, రైట్, థ్యాంక్ యూ సార్. మీరు లాస్ట్ లో ఒక చిన్న స్వీట్ మాట చెప్పారు, నేను కూడా 8 to 11 బయట వెళ్తున్నా అని చెప్పేసి. మాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళ ఆదర్శం సార్. థ్యాంక్ యూ. అండ్